హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. నాగలింగాంది సిటీలో ఒక చిన్న ఉద్యోగం. అతని భార్య నాగమణి గృహిణి. వీళ్ళిద్దరి దాంపత్యానికి వీరికి 5 పిల్లలు. మొదట కూతురు గీత, తర్వాత కొడుకు అమర్, తర్వాత కొడుకు గోపాల్, తర్వాత కొడుకు అరుణ్, తర్వాత కూతురు వల్లి. వరుసగా 5 సంతానాన్ని కన్న తర్వాత ఇక చాలే అనే రియలైజేషను అప్పుడు వచ్చి ఆపరేషన్ చేయించుకుంది నాగమణి. జనాలందరూ ఆస్తులు ఎంతో కొంత ఉండి కనీసం సొంతిల్లన్నా ఉంటే పిల్లల్ని కంటానికి అది వేరే విషయం. ఏ గవర్నమెంట్ ఉద్యోగమో ఉంటే. నాగలింగానికి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఒక్క ఆణా పైసా ఆస్తి అంటూ ఏమీ లేదు. నాగలింగం చేసేది చాలా చిన్న ప్రైవేటు ఉద్యోగం. నాగమణి అన్ని పనులు వచ్చి కూడా పిల్లల్ని కనే పని తప్ప, ఇంట్లో పనులు వండుకు తింటాలు తప్ప ఏమీ చెయ్యరు వీళ్ళు. అలాంటిది ఇంతమందిని ఎలా కన్నారని ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకున్నారు జనాలు. నారు పోసిన దేవుడు నీరు పెడతాళ్లే అన్నట్టు వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉండే దంపతులు. నాగలింగం సంపాదించుకొచ్చే అంతా దాంట్లోనే ఇంటెద్దకి, కరెంటు బిల్లుకి పోను. ఇక ఉండే ఇంట్లో చుట్టుపక్కల ఏవి తక్కువ రేట్లకు దొరుకుతాయో మార్కెట్లో వెళ్ళి వెతికి ఆ కూరగాయలు తీసుకొచ్చి ఏదో ఒక పచ్చడి నూరి వాటితో అలా జీవితం రేషన్ బియ్యంలో నార్మల్ బియ్యాన్ని కలుపుకొని వాడుకొని వీళ్ళు గడుపుకొస్తూ ఉండేవాళ్ళు. ఇంత దాంట్లో మళ్ళీ వీళ్ళకి ప్రేమల విషయాల్లో హెచ్చు తగ్గులు ఒకటి. ఆ హెచ్చు తగ్గులు ఎలా అంటే, నాగలింగానికి నాగమణికి ఇద్దరికీ కూడా పెద్ద కూతురన్నా పెద్ద కొడుకన్నా చిన్న కొడుకన్నా ఇక చిన్న కూతురన్నా విపరీతమైన ఇష్టం. అంతా దాంట్లో మధ్యలో కొడుకు గోపాల్ అంటే అమ్మకి ఇష్టం ఉండదు, నాన్నకి ఇష్టం ఉండదు. పైగా వీళ్ళు మిగతా వాళ్ళతో ఫ్రాంక్గా ఉంటారు. అది కూడా ఎలా అంటే, ఎప్పుడన్నా నాగలింగం తేక నాన్ వెజ్ లాంటివి తెస్తే త్వరగా తినేయండి, ఒకళ్ళకి తగ్గినట్టేగా అని పెద్ద కూతురికి పెద్ద కొడుక్కి, ఆ తర్వాత చిన్న కొడుక్కి చిన్న కూతురికి పెడితే గోపాలన్నయ్యకి ఏది అని అడిగేది చిన్న పిల్లై వల్లే. ఉంచాలేవే అంటే, ఏంటి ఒక్క ముక్కే ఉందే, ఒట్టి నీళ్ల పులుసు ఉంచావేంటి, అందరికీ అంతంత పెట్టావేంటి, తీయండి మీ పళ్ళాల్లో నుంచి తలా ఒక 2 ముక్కలు, ఆ అన్నయ్యకి కూడా ఉండొద్దా ఏంటి అని నిలదీసి అడిగేది చిన్న పిల్లయ్యి వల్లి. దాంతో నాగమణికి నాగలింగానికి వల్లి మీద ప్రేమ తగ్గిపోవటం మొదలైంది. విభీషణుడు ఎలా రావణాసురుడి కొలువులో ఉంటూనే రావణాసురుడికి చేటు తెచ్చాడో, దీనికి నిజాలు తెలిస్తే ఇంటి గుట్టు చెప్పి లంకకి చేటు తెచ్చే కూతురు ఇది అని ఆ క్షణం నుంచి వల్లికి ఏమీ తెలియనివ్వటం మానేశారు భార్య భర్తలు. అంతా దాంట్లో పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించడం మొదలు పెడితే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకొని గొప్పోళ్ళైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే గీతకు చదువు రాదు, అమర్కి చదువు రాదు, అరుణ్కి చదువు రాదు, వల్లి యావరేజ్గా చదువుకుంటుంది. కానీ అంతా దాంట్లో గోపాలు 100కి 99 తెచ్చుకునే పిల్లాడు. రేపొద్దున ఫ్యూచర్లో ఒక టైం వచ్చేసరికి వీటిని మనం కాకాపట్టి గ్రిప్పులో పెట్టుకొని వీడిని మనం తెలివితేటలతో వీడిని మౌల్డ్ చేసుకుంటే మనకు నచ్చినట్టు ఈ మట్టి బొమ్మనే రేపొద్దున వీడు పెద్ద అయ్యాక ఏదైనా దశ తిరిగి అదృష్టం కలిసి వచ్చి వీడికి ఏదో కాస్త చదువొబ్బుతోంది కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకి సరస్వతి కటాక్షం ఉంటుందో లేదో కానీ సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. వీడికి కాస్త మంచి ఉద్యోగం వస్తే వీడే సంసారాన్ని ఎత్తాడు, రేపు బాధ్యతలు చూసుకుంటాడనే దాంతో చిన్న పిల్లాడప్పటి నుంచి గోపాల్ మీద అతి ప్రేమని నటించేవాళ్ళు అమ్మ నాన్నలో. మాట వరుసకు కూడా కొడుకుని కొట్టకుండా తిట్టకుండా ఒక మాట అనకుండా అది నాన్న ఇది నాన్న, అలా నాన్న ఇలా నాన్న అనే కొడుక్కి పచ్చడన్నమే పెట్టినా ప్రేమతో తల్లి దగ్గరికి తీసుకొని పెడితే అమృతం అనుకునే పిల్లల్లో గోపాల్ కూడా ఒకడు. ఇక నాగలింగం పిల్లలందరి కోసం ఏదో ఒకటి తీసుకొస్తే ప్లేట్లు వాళ్ళకి పెడితే ఒక బజ్జీనో 2 పునుగులో పొట్లం కట్టి ఒక జీడీనో తిన్నా అన్న నీకోసం దాచానంటే పొంగిపోయేదే ఆ చిన్ని మనసు.
అమ్మా నాన్నల పాత్రే ఇలా ఉంటే అక్క ఒకవైపున తను ఆ తమ్ముడికి వినపడేలా, తమ్ముడికి తెలిసేలా, అమ్మ నాకేమీ పండక్కి బట్టలక్కర్లేదులే, తమ్ముడు కోసం తీసుకోమ్మా, వాడు చిన్నవాడు కదా అని మెల్లగా తనకు తీసుకున్న లోపల దాచుకొని నటించేది గీత. అక్క నా కోసం ఏదైనా చేస్తుంది అమ్మ తర్వాత. ఇక పెద్ద అన్న అమర్ విషయానికి వస్తే, నాన్న ఇప్పుడు నాకు చెప్పులు తేకపోతే ఏం కొంపలు మునిగిపోయిందే, తమ్ముడికి కొన్నాన్న అనే తను కొనుక్కున్న బూట్లు లోపల దాచుకొని తమ్ముడి చెప్పుల గురించి క్లాస్ పీకి నటించేవాడు అమర్. అంతా దాంట్లో అరుణ్, అన్నయ్య ఈ షర్ట్ నువ్వు వేసుకో, నీకు బాగుంటుంది, నీ పాత షర్ట్ ఉండాలిగా, అది నాకు ఇవ్వు, నేను వేసుకుంటాను అని చెప్పి తన కోసం కొన్నవి లోపల దాచుకుని అబద్ధాలు ఆడేవాడు. వల్లి మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ పిల్ల. అన్నా నీకు ఇది బాగుంటుంది, తిను, ఇదిగో ఇది వేసుకో అన్నా, నీకు బాగుంటాయి అనే గోపాల్తో ఎక్కువ సన్నిహితంగా చిన్నప్పటి నుంచి వల్లే ఉంటుంది. ఇంత దాంట్లో ఆ అమ్మాయికి అమ్మా నాన్నల ద్రోహబుద్ధి కానీ, అక్క అన్నల నీచమైన దిగజారిపోయిన స్వార్థపు బుద్ధి కానీ వల్లికి తెలీదు. వల్లి చిన్నపిల్లప్పటి నుంచే అన్నని మిగతా వాళ్ళతో సమానంగా చూడమందని అమ్మా నాన్నలు జాగ్రత్త పడి ఆ అమ్మాయికి ఏమీ తెలియనివ్వటం, వాళ్ళ అంతరంగం వాళ్ళు మానేసి చాలా కాలం అయింది. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ పెద్ద కూతురికి ముక్కి మూలిగి డిగ్రీ అన్నా చెప్పిద్దామంటే ఆ డిగ్రీ అన్నా ఐసస్తేనేగా అన్ని బ్యాకులాకులతో కూతురు డిగ్రీ ముందు కదలట్లేదు. దాంతో ఫస్ట్ ఇయరే 3 ఏళ్ల నుంచి చదువుతోంది. ఇది అయ్యే పని కాదులే మనమని చెప్పి కూతురికి పెళ్లి చేసేద్దాము, బాధ్యత తీరిపోద్ది, వయసుకు వచ్చింది, పైగా కూతురికి కాస్త పైరుగాలి వీచేగాలి లక్షణాలు ఎక్కువగా కనిపించడం, అతి చనువుగా మగపిల్లలతో మెలగటం, చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళి గంటలు ఆలస్యంగా ఇంటికి రావటంతో ఏ కాలో జారితే ఉన్న పరువు పోద్దనే దాంతో ఒక సంబంధం వెతుక్కున్నారు. అబ్బాయి పేరు అనిల్. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకి ఓ సొంతిల్లు ఉంది, వాళ్ళకి ఓ 2 ఎకరాలు పొలం ఉంది. అబ్బాయిని వాళ్ళు ఇంజనీరింగ్ చదివించే స్తోమత లేక డిగ్రీ వరకు చదివించుకున్నారు. ఇంట్లో 4 పాడి గేదెలున్నాయి వాళ్ళకే. ఇక కొడుక్కి గీత నచ్చి వాళ్ళు కట్న కానుకలు కూడా ఏమీ అడగకుండా సింపుల్గానే పెళ్లి చేయమనమని చెప్తే, కాస్త అమ్మాయికి మీరు ఒక గొలుసు పెట్టండి, మేము కాస్త నల్లబూసలు, కాస్త 2 గాజులు పెడతామని చెప్పి ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నారు. అప్పు తెచ్చి నాగలింగం ఒక 2 లక్షలు పెళ్లి జరిపించాడు. కూతురు కాపురానికి వెళ్ళింది. శోభనాలు అయిపోయినాయి. అయితే మొగుడు రోజుకి 2 సార్లే ఒంటిమేట చేయేస్తున్నాడు, రోజంతా పడకటింటి కాపురం చెయ్యట్లేదు, ఉద్యోగానికి వెళుతున్నాడు అనే దాంతో మొగుడిని ఉద్యోగం మానిపించే పడక గదిలో కట్టేసిందే. దాంతో అత్తగారు ఒళ్ళు బలిసిందా, కొవ్వెక్కిందా ఏంట్రా నీకు, ఎంత కొత్త పెళ్ళాం పిచ్చైనా మోజైనా ఒకప్పుడు మీ నాన్న వాళ్ళు పెళ్లి చేసుకోలేదా, పిల్లల్ని కనలేదా, సంసారాన్ని నడిపించుకురాలేదా, ఇవ్వాలంటే మీ ఇద్దరు రేపొద్దున మీకు పిల్లాజల్లా పుడితే ఎక్కడి నుంచి పోషించుకుంటారు, ఉన్న 2 ఎకరాల పొలం మేము బతుకున్నంతకాలం ఆ తిండి గింజలు మా రోగానికి రొష్టుకి మంచి చెడుకి ఉంటాయి, మేము పొయ్యాక నీకే పెడతాం, సొంతిల్లుంది, అద్దె కట్టే పని లేదు, నీకు 30,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం ఉంటే కొంపలో పడి కూర్చోవటం ఏంట్రా అనే పాటికి నేను ఉద్యోగం మానేశానన్నాడు. చెంప చెళ్ళు అనిపించింది వాళ్ళమ్మ. ఎందుకు మానేసావురా పనికి మాలిన సన్నాసి అనేసరికి భార్యతో గడపాలని మానేశాననేసరికి, ఏమే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, మనిషివా, దున్నపోతువే నువ్వు, మొగుడు రాత్రి 5 దగ్గర నుంచి రాగానే గదిలో తలుపులేసి తెల్లారి 7 దాకా తలుపులు తీయవు, చాలట్లేదా చేసే సంసారం, ఇంతోటి సంసారం 24 గంటలు చేయాలా నీతో అనే పాటికి ధిక్ను నన్ను మాటలు అంటావా అనే దాంతో మొగుడిని తీసుకొని పుట్టింటి దగ్గరకు వచ్చి మా అత్త వాళ్ళు నన్ను నానా మాటలు అన్నారు, తిట్టారు, కొట్టారు, ఆరళ్ళు పెట్టారని గోపాల్కి చెప్పి వల్లికి చెప్పి మిగతా వాళ్ళతో మాత్రం అది అలాంటిది ఇలాంటిది అలా అందే ఇలా అందే, అందుకే నా మొగుడిని తీసుకొని నేను వచ్చేసాను, మీదట నేను ఇక్కడే ఉంటానని. మొగుడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఇద్దరు ఇక్కడే పడి తింటూ పైగా
ఇద్దరు పిల్లల్ని కూడా కనేసిందే. అంతా దాంట్లో నాగమణి ఊరికనే ఉంటున్నాడు తింటున్నాడని చెప్తే ఎక్కడ చిన్న కూతురు చిన్న కొడుక్కి డౌట్లు వస్తాయో ఎటు కాలేజీలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి పెద్దక్క కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మిషన్ కుట్టుకుంటుందయ్యా. బావ ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటే ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నాడుగా అని వల్లి అనేపాటికి వర్క్ ఫ్రమ్ హోమే అంది గీత. దాంతో వీళ్ళెటు ఇంట్లో ఉండరు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఓహో ఉద్యోగం చేసుకుంటున్నారు కావాలా అనే కష్టపడుతుంది కావాలా అక్క అనుకునే అదేదో బయటే ఉండొచ్చుగా అక్క అని వల్లి అంటే బయట అద్దెలు కట్టలేము, రెండోది మీ అందరినీ వదిలి ఉండలేక బావ ఫ్యామిలీని మిస్ అవుతున్నాడనే మేము ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం లేవే అనేపాటికి ఊరుకో వల్లి అమ్మ చూసుకుంటుందిగా నాన్నకి తెలుసుగా అని గోపాల్ తిక్కలోడు పిచ్చోడు కాబట్టి పట్టించుకునేవాడు కాదు. చదువు విషయంలో తప్ప లోక జ్ఞానం లేదు. కుటుంబాల్లో ఇలాంటి వెన్నుపోట్లుంటే కన్న తల్లి తండ్రులే పిల్లల్ని దెబ్బతీస్తారో తోడబుట్టిన వాళ్ళే గోతులు తవ్వుతారని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదురింటోళ్ళింట్లో పక్కింటోళ్ళింట్లో జరిగిందని తెలిసి కూడా చాచా మమ్మ లాంటిది కాదులే, చాచా మా నాన్న లాంటోడు కాదులే, చీచి మక్క లాంటిది కాదులే, చూచు మా తమ్ముడు అలాంటోడు కాదులే, మా చెల్లి అలాంటిది కాదులే అనుకునే సమాజంలో ఉన్న గోపాల్కి నిజంగా అంతకన్నా ఎక్కువ ఆలోచించే మైండ్ లేదు. దాంతో గీత ఇక్కడ సెటిల్ అయ్యి ఇద్దరిని కంఠం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇక పెద్ద కొడుకు అమర్ విషయం. అమరు ఇంటర్మీడియటే ఇక తప్పి 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 ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసే డిగ్రీకి వెళ్ళాక నా వల్ల కాదని డిగ్రీ మానేశాడు. ఇంటర్మీడియట్తో చదువు గోవిందా హరే. అంతా దాంట్లో వెళ్ళి ఒక ఉద్యోగం చూసుకున్నాడు. ఓ 15,000 జీతం వచ్చుద్దే. ఆ వచ్చే జీతం ఇంట్లోకి రూపాయి ఇవ్వడు. విపరీతమైన సిగరెట్లు తప్ప తాగటం అలవాటు. టైంకి చక్కగా హోటల్ తిండి సత్రం నిద్ర అన్నట్టు అమ్మ ఇంట్లో మేపుతూ ఉంటుంది కాబట్టి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి శుభ్రంగా తన డబ్బులు తను ఖర్చు పెట్టుకొని ఇంట్లో తినేసి పడుకుంటాడు అమర్. అంతా దాంట్లో పెద్ద కొడుక్కి పెళ్లి చెయ్యాలి, పెద్ద కొడుక్కి రేపు సంసారం నీళ్లు పడొద్దా అనే దాంతో తన మేనగోడలైన స్వాతినిచ్చి అమర్కి పెళ్లి జరిపించిందే. అంతా దాంట్లో వచ్చిన స్వాతి ఏమైనా పని చేసుద్దా అంటే తినటం కూర్చోటం, అత్తకి ఆడపడుచుకి ఎదురుగా వీళ్ళతో పాటు గూడు పుట్టానీలు చేసి ఆడపడుచుకి మరిదికి ఏమీ తెలియనివ్వకుండా డ్రామా ప్లే చేస్తూ ఉండేదే. అంతా దాంట్లో పెద్దన్నయ్య ఏం చేస్తున్నాడు, వదిన ఏం చేస్తుందని గోపాల్ వల్లి అడిగితే పెద్దన్నయ్య పాపం ఉద్యోగానికి వెళ్తున్నాడుగా అమ్మ, వదిన పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకుందిగా పాపం పచ్చళ్ళు అమ్ముకుంటుందే, కష్టపడి అప్పడాలు వడియాలు చేసుకొని అమ్ముకుంటుందమ్మా అని చెప్తే గోపాల్ వల్లి నమ్మేశారు. వాళ్ళకి అంతకు మించి ఏమీ తెలియదు కూడాను. ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారని చెప్పేది నాగమణి. ఆ తర్వాత ఇక గోపాల్ విషయం. గోపాల్కి చదువు అవటంతోనే ₹1,00,000 ఉద్యోగం క్యాంపస్ ప్లేస్మెంట్లోనే బీటెక్ కష్టపడి ర్యాంకు తెచ్చుకొని వీళ్ళు రూపాయి ఫీజులు కట్టకుండా చదువుకుంటే హయ్యెస్ట్ ప్యాకేజో వాళ్ళు చదువుకునే కాలేజీలో అదే. ఆ ఉద్యోగం గోపాల్కి వచ్చింది. వచ్చిన గోపాలు వెర్రిబాగులోడు తిక్కలోడు పిచ్చోడు కాబట్టి ఎంత జీతం నాన్న, ఉద్యోగం వచ్చిందా బంగారం అంటే వచ్చిందమ్మా, నేను సాధించాను తెలుసా, నెలకు 1,00,000 అని చెప్పేశాడు. దాంతో నాగమణి కళ్ళల్లో డాలర్ సింబల్స్ పడిపోయి అందరి కళ్ళు మిరుమిట్లు గొలిపి మెరిసిపోయినాయి. వెంటనే నాగలింగం నేను ఉద్యోగం మానేస్తాను, వయసులో ఉన్నప్పుడెప్పుడు నీతో సంతోషంగా ఉండమేమని, మళ్ళీ ఇన్నాళ్లుగా లేను అంటే నీ ఇష్టం లింగం అనేసిందే. దాంతో కొడుకు ఉద్యోగం రావటం నాగలింగం ఉద్యోగం మానేయటం అయిపోతే జీతం ఏం చేసుకుంటున్నావు నాన్న అని అడిగితే నా దగ్గరే ఉంటున్నాయమ్మా అకౌంట్లో, ఫస్ట్ నెల జీతమేగా వచ్చింది అన్నాడు గోపాల్. ఎందుకమ్మా, నీకేం తెలుసు ఎక్కడ దాచాలో ఎలా దాచాలో, నాకు ఇవ్వమ్మా జాగ్రత్తగా దాచిపెడతాను, పెద్దక్క బావ అన్నయ్య వదిన నా చేతిలోనే పెడుతున్నారు, ఇంటి ఖర్చులకు వాడంగా మిగతా 1,000 మిగల్ని 5,000 మిగల్ని ఎత్తుకెళ్ళి వాళ్ళ పేరిటే అకౌంట్లో వేస్తున్నాను, రేపు మీకంటూ ఇల్లు వాకిళ్ళు రావా చెప్పు, అక్కకి 2 పిల్లలు పుట్టారు, వదిన కూడా కడుపుతో ఉంది, రేపో మాపో 2 పుడతారు, అలాగే నీకు రేపు భార్యది రాదా అమ్మ అనే ఎంతో బాగా అసలు కూర్చోబెట్టి తేనె పూసిన కత్తిలా చాప కింద నీరులా తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్ళులా మేక కషాయవాణి
వాడిని నమ్ముద్దు అన్నట్టుగా కన్నతల్లే పిల్లల్ని కబళించేస్తుందా అని ఏ పిల్లలు అనుకోరు కాబట్టి దాంతో తన ఖర్చులకు 5,000 ఉంచుకొని 95 అమ్మకి ఇచ్చేవాడు. దాంతో ఇంట్లో మటన్లు చికెన్లు ఇంటెద్దలు కట్టడం, ఇంట్లో దర్జాగా వాడేసుకోవటం, బట్టలు కొనుక్కోవటం, సినిమాలు షికార్లు, ఈలోపు అమర్ పెళ్ళాం ఒక ఇద్దరిని కనేయటం అన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత అప్పుడే పెళ్లి చేసుకోవంట్రా అని అందరూ అడుగుతున్నా, నువ్వు పెళ్లి చేసుకోవా, ఎందుకు చేసుకోవు, సంబంధం చూడమంటావా అని అమ్మ నాన్నలు అస్సలు ఆ పేరే ఎత్తరు గోపాల్ దగ్గర. ఇప్పుడే ఏం కొంపలారిపోయినాయి, వీడికి పెళ్లి చేస్తే రేపు ఎలాంటిది వచ్చుద్దో ఏమో, ఈ డబ్బులు కాస్త వీడి జీతం పెరుగుతూ ఉంటే నేనేదో మీ అందరినీ బాగు చేసి మీ పిల్లలందరినీ ఉద్ధరించాలనుకుంటే ఇప్పుడు వీడికి పెళ్ళి పెళ్ళాం సంసారం, పెళ్ళాం తొక్కులకటం, పిల్లల్ని కంటం ఇదొకటే తక్కువలే వీడికి అంది నాగమణి. ఆ తర్వాత ఇక అరుణ్ విషయం. అరుణ్ చదువు అయిపోయింది, ఇంజనీరింగ్. అరుణ్కి విచ్చలవిడిగా అమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు తిరిగే అలవాటు ఉంది. అదే అరుణ్ 13 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ చేశాడు. వయసులో చిన్న పెద్ద అనే తేడా తారతమ్యం కూడా ఉండదు. అది ఒక 13, 14 ఏళ్ల వయసుకు వచ్చిన అమ్మాయి దగ్గర నుంచే చివరికి ఆంటీల వయసులో ఉన్న వాళ్ళ దాకైనా సరే సుఖాన్ని పంచి సుఖాన్ని పొంది రావటానికి వెనకాడని నీచమైన క్యారెక్టర్ తనదే. దాంతో ఉద్యోగం రావటానికి వచ్చింది. ఇంజనీరింగ్ అయ్యాక ఇంజనీరింగ్ గోపాలే చదివించాడు కాబట్టి ఓ 30,000 రూపాయలు ఉద్యోగం సంపాదించాడు. అయితే ఆ డబ్బులు తను వాడే బర్త్ కంట్రోల్కి, తను వాడే సెంట్ బాటిల్స్కి, తన మెయింటెనెన్స్కే చాలట్లేదని రూపాయి అమ్మా నాన్నలకి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇష్టమే కాబట్టి వాళ్ళేమీ మాట్లాడేవాళ్ళు కాదు. చిన్న కొడుకు విషయంలో చిన్న కొడుకు అంతా దాంట్లో కూడా పెళ్లి చేయకపోతే ఒంటరి పక్షి అయిపోతాడని నాగమణికి ఉన్న ఇంకొక మేనగోడలు వాణినిచ్చి అరుణ్కి పెళ్లి జరిపిస్తే ఊళ్ళో ఉన్న చుట్టాలు బంధువులు అందరూ ఆ పెళ్లికి వచ్చి అదేందే నువ్వు ముందు రెండో కొడుకైన గోపాలానికి గదు పెళ్లి చేయాలి, అరుణ్ గాడికి చేశావే, ఇది వాడికి కూడా వరసేగా అవుద్ది అనేపాటికి అంటే అరుణ్ వాణి ప్రేమించుకున్నారు. దాంతోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటారని అనేసరికి మరి అలాంటప్పుడు వాడికి ఇంకొక అమ్మాయిని చూసైనా చెయ్యే అంటే చేస్తాం, కంగారేముంది, చేయకుండా ఎలా ఉంటాం, మంచి పిల్ల దొరకొద్దా ఏంటి అన్న తర్వాత గోపాల్ ఇవన్నీ వింటూ నుంచున్నాడు. వల్లి ఇవన్నీ వింటూ నుంచుంది. అమ్మో వీళ్ళిద్దరూ వింటున్నారనే దాంతో ఏ నాన్న నీకు ఇచ్చి చేయలేదు, వాణిని వాడికిచ్చి చేశాం అనుకుంటున్నావా అయ్యా అంటే చచ్చ తమ్ముడిని ప్రేమించిన అమ్మాయిని నేనెలా చేసుకుంటానమ్మా, అంత దిగజారిపోయిన వాడిని కాదు నేను, కాస్త ఆలస్యమైనా సరే నాకు నచ్చిన అమ్మాయి మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎవరో ఏదో అన్నారని నువ్వు అవన్నీ పట్టించుకోకలేమ్మా అనేశాడు గోపాలు. ఆ తర్వాత వల్లి ఇలాగే మాట్లాడుతూ అన్నయ్యకి సంబంధాలు వెతకవా ఏంటి నువ్వు అంటే ఎందుకు వెతకనమ్మా, అన్నయ్యకి వెతకకుండా ఎలా ఉంటానే, చూస్తున్నానే ఒకవైపు నుంచే వాడికి కాస్త మంచి ఉద్యోగం వచ్చింది కదా, చక్కటి పిల్లని వెతుకుదామని, ఏదో మీ బావలా మీ వదినలా లేదు ఇప్పుడు చేసుకున్న ఇంకో వదినలా ఉండకూడదు కదమ్మా అన్నాక సర్లే చూసాడు అనేసి వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతే దీనికి ఒళ్ళంతా పొగరే ఒళ్ళంతా బొలిపే, ఇదెలా పుట్టిందో మన కడుపున రావణాసురుడు కొలువులో విభీషణుడిలాగా దరిద్రపు మొహందనే వల్లిని తిట్టుకుంటూ ఉండగా ఇక వల్లికి కూడా చదువు అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత వల్లి ఇంజనీరింగ్ చదివింది కాబట్టి వల్లికి ఉద్యోగం వచ్చింది. నెలకి 50,000 రూపాయలు జీతం. అయితే జీతం నాకు ఇవ్వమ్మా, ఏం చేసుకుంటున్నావే అంటే నీకు ఇవ్వటం ఎందుకు, నాకు దాచుకోవటం చేతకాక బ్యాంక్ అకౌంట్ నా పేరు మీద లేక నా డబ్బులు నేను బాగానే దాచుకుంటానులే, అదేంటమ్మా నేను దాయినా ఏంటే అంటే కాదమ్మా ఇప్పుడు పెద్దక్క బావ ఉన్నారు, వాళ్ళ రూపాయి వాళ్ళు దాచుకుంటున్నప్పుడు అన్నయ్య వదిన దాచుకుంటున్నప్పుడు చిన్నన్నయ్య వదిన కూడా దాచుకుంటున్నప్పుడు నేను నా కోసం దాచుకోవాలి కదే, రేపు నా పెళ్లి దాకా నాకు రూపాయి లేకపోతే నిద్ర పట్టదు, నేను ఉంచుకుంటానులే నా డబ్బులు అన్నాక పెళ్లి చేసుకో అంది వల్లిని. నాగమణి మళ్ళీ మీరు అడగవద్దు, నేను చెప్పవద్దు, ఇప్పుడు నా వయసు 21,
26 ఏళ్ళు వచ్చిందాకా ఉద్యోగం చేసి డబ్బులు దాచుకొని అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా, ఈ మధ్యలో నన్ను అడగొద్దని 5 ఏళ్ల గ్యాప్ పెట్టింది వల్లి. అంతా దాంట్లో వల్లి టైం అడగటానికి కారణం వల్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పీజీ చేసి 2 ఏళ్ళు, పీజీ అయిన తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఫస్ట్ అటెంప్ట్ అవ్వచ్చు, సెకండ్ అటెంప్ట్ అవ్వచ్చు, థర్డ్ అటెంప్ట్ అవ్వచ్చు, చెప్పలేరు కదా. దాంతోనే వల్లే ఆ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందాకా ఆగుతానని మాటిచ్చే తను వీళ్ళు పద్దాకా అడిగి గెలకుండా టైం కావాలని ముందే మాట అడ్డు వేసేసింది. అంతా దాంట్లో అరుణ్ విచ్చలవిడిగా వేసల వెంట తిరుగుతున్న అరుణ్ పెళ్ళాం వానికి అది ఇష్టమే. రోజు తన ఒంటి మీద కూడా చెయ్యేస్తే చాలు మొగుడిని రెడీ చేసి అత్తరు రాసి అమ్మాయిల దగ్గరికి బర్త్ కంట్రోల్ ఇచ్చి మరీ వాటిని నువ్వు ఎక్కువ ప్రొటెక్టివ్గా వాడని చెప్పి పంపుద్ది మొగుడికే. ఇక వాణి విషయానికి వస్తే అరుణ్ ఉద్యోగానికి వెళుతున్నాడు కాబట్టి వాణి ఇంట్లో ఖాళీగా ఉండట్లేదని, ఇంట్లో వర్కులు చేస్తుందని, చీరల మీద పెయింటింగ్లు వేస్తుందని, అలా ₹1 సంపాదిస్తుందని చెప్పేది నాగమణి. పోనీలే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారని గోపాల్ ఇంట్లో ఉండడు, వల్లి ఇంట్లో ఉండదు. ఎప్పుడైనా వీళ్ళు ఒకవేళ మధ్యలో వచ్చినా ఆ టైంకి వాళ్ళున్నా ఈరోజు వాళ్ళకి సెలవనో ఒంట్లో బాగాలేదని ఉన్నారనో ఏదో ఒక మాట అడ్డేసి వాళ్ళకి అబద్ధాలు చెప్పేది. ఏ చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు మాట్లాడే వీలు కూడా లేకుండా వీళ్ళ కొంప అవుట్కట్స్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఇంటికి దాదాపు ఒక 1/2 మైల్ దూరం తర్వాత ఇంకో ఇల్లు కనపడుద్ది. అంత అవుట్కట్స్లో ఇల్లుగల్లోళ్ళు స్థలం కొనుక్కున్నాం, అది ఎవడూ కబ్జా చేయకూడదని ఆ కొంప కట్టుకొని ఆ ఇల్లు వీళ్ళకి అద్దెకిచ్చి కనీసం ₹4 అద్దె వస్తుందిలే, వీళ్ళైతే భయం లేదు, మందుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏమున్నాయి దొంగోడు దోచుకుపోవటానికైనా అని చెప్పి వాళ్ళు ఆ ఇల్లు వీళ్ళకి అద్దెకిచ్చుకొని అబ్రాడ్లో ఉంటారు ఓనర్స్. దాంతో ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు, వీళ్ళ గురించి ఎవరికి ఏమీ తెలీదు, వీళ్ళు చెప్పిందే నిజం, వీళ్ళు చేసిందే న్యాయం అక్కడ. దాంతో వీళ్ళు ఎవరి గోడు వాళ్ళు పట్టమే తప్ప వీళ్ళ గురించి ఎవరికేమీ తెలియదు. ఇలా గోపాల్ జీతం ఒకవైపున పెరగటం మొదలైపోయింది. ఇన్నేళ్లుగా సంవత్సరానికి ఇంత ఇంక్రిమెంట్ వచ్చినా మొత్తం తెచ్చి తన ఖర్చులకు పోను అమ్మ ఒళ్ళోనే పోసేవాడు. అంతా దాంట్లో ఇంట్లో అందరికీ పెళ్ళైపోయింది, చెల్లి చేసుకొని అంటోంది. ఒకనాడు వీళ్ళ బంధువులు పెళ్ళికి రమ్మనమని పిలిచెళ్తే ఇంటిళ్ళ పాది వెళ్తారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా. దాంతో వీళ్ళందరూ వెళ్ళేసరికి వీళ్ళు పెళ్లి కొడుకు తరపున అయితే పెళ్లి కూతురు తరపున ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. చూడటానికి చాలా బాగుంది. ఆ అమ్మాయి ఫోటోలు తెగ తీసుకున్నాడు గోపాలు. అయితే ఆ అమ్మాయి పేరు రాధని అంతవరకు కనుక్కున్నాక నాగమణితో ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయిని నేను చేసుకుంటా, వెళ్ళి సంబంధం అడుగుపో అంటే ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందేమో, ఆ అమ్మాయి ఎవరితోనైనా కాలు జారిందేమో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో, వాళ్ళ కులం ఎలాంటిదో, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో, వాళ్ళ అమ్మా నాన్నలు ఎలాంటి వాళ్ళో, వాళ్ళు అసలు ఏమిస్తారో ఇవ్వరో మనకిందకమ్మా ₹1 కట్న కానుకలు అక్కర్లేదు, తను ఎలాంటిదో మాట్లాడకుండా మనకెలా తెలుస్తుంది, నువ్వే అన్నీ డిసైడ్ చేస్తావేంటి, పెళ్లి కూతురు తరపు అంటే మన కులమేనని అర్థం కావట్లేదా అమ్మ నీకు, నేను తన్నే చేసుకుంటానని వీళ్ళని పీకి పాకాన పెట్టడం మొదలుపెట్టాడు గోపాల్. దానికి తోడు ఆ అమ్మాయి ఫోటోలు తెచ్చుకొని పొద్దుస్తమానం ఆ ఫోటోలు ఒళ్ళో వేసుకొని చూసుకోవటం మొదలుపెట్టాడు. దాంతో పెద్ద కూతురు మిగతా వాళ్ళు కలిసి నిర్ణయించింది, వీడిని ఇలాగే వదిలేస్తే దేన్నో దాన్ని తీసుకొని లేచిపోతే ఆ వచ్చే ₹1 కూడా రాదు, దాదాపు వీడికి 1.5 లక్ష దాకా వస్తుంది ఇప్పుడు జీతం, ఇప్పుడు వీడు బంగారు గుడ్లు పెట్టే బాతు, అలాంటిది వీడిని ఒకేసారి కొయ్యకూడదని నెల జీతాలు తీసుకొని మనం హ్యాపీగా ఉన్నాం. చిన్న తమ్ముడికి కూడా 2 పిల్లలు పుట్టేశారు, వాడికి ఆశ కలుగుతోంది పెళ్ళాం సంసారం జీవితం మీద, చూడటానికి అదే ఎర్రగా బుర్రగా బాగుంది కాబట్టి మోజు పడుతున్నాడు. మనం ముందు అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలుసుకొని నువ్వు ముందు కట్నం అనేది అడ్డయ్యమ్మ, ఆ కట్నాల దగ్గరే తెగిపోతాయి, మనకేమీ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి రెడీ అవ్వరు అనే పాటికి సడేనని నాగమణి నాగలింగాన్ని తీసుకొని వెళుతూ ఉండగా కర్మానికి వీళ్ళ చుట్టాలు ఒక 4-5 అదే టైంకి వచ్చి మేము కూడా వస్తాం పదమని సంబంధం వాళ్ళ ఇంటికి వచ్చారు. మా కర్మరా దేవుడా అనుకున్న తర్వాత
కూర్చుంటే ఇక అమ్మాయి వాళ్ళ నాన్నతో మీ అమ్మాయి రాధని మా అబ్బాయి గోపాల్ పెళ్లిలో చూశాడు, మా అబ్బాయికి నెలకు 1,50,000 జీతం, మా అబ్బాయి చాలా మంచోడు, ఏ చెడు వ్యసనాలు లేవు, ఇదిగో మా అబ్బాయి ఫోటో, 6 అడుగుల అందగాడు, మా అబ్బాయి మెమ్మాయిని తప్ప ఎవరిని చేసుకొని అంటున్నాడండి. ఇక మా పెద్దమ్మాయి అల్లుడు మా ఇంట్లోనే ఉంటారు, అత్త ఆడపడుచులు కొట్టి పంపించేశారు, దాంతో మా ఇంట్లోనే ఉంటుంది మా పెద్ద కొడుకు కోడలు, ఆ తర్వాత మా చిన్న కొడుకుకి మా మేనగోడల్ని ఇచ్చి చేసుకున్నాం, మా ఆఖరమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఇంకా పెళ్లి చేయలేదని చెప్పుకొచ్చేసరికి అబ్బాయి ఇష్టపడ్డాను అంటున్నాడు, పైగా పెద్ద జీతం, మంచోడు అంటున్నారు. వాళ్ళు కూడా వీళ్ళ చుట్టాలు వచ్చి కూర్చున్నోళ్ళు నిజంగా గోపాలం చాలా మంచోడు, అసలు వాడు ఎంతో వినయ విధేయతలు గల పిల్లాడని చెప్పేసరికి అంతా దాంట్లో అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మెల్లగా ఆమోదం తెలిపారు సంబంధానికి. అయితే ఒక చిన్న మాట, అంతా ఉన్న మా అబ్బాయికి అమ్మాయిని ఒట్టి చేతులతో పంపిస్తే బాగోదు కదండి, మేము కాస్త కట్న కానుకలు ఏమిస్తారా అని అనుకుంటున్నాం అనేసరికి అంతా దాంట్లో అసలు గోపాల్ కట్నమే వద్దని చెప్పాడు. అయినా ఆ మాట అడ్డేస్తే సంబంధం ఆగిపోద్దని కట్నం మాట అడ్డేసి కూర్చున్నారు నాగమణి నాగలింగం. దానికేం భాగ్యమమ్మ, మేము ఏమీ ఒట్టి చేతులతో అమ్మాయిని పంపిద్దాం అనుకోవట్లేదు, మా పిల్ల ఇంజనీరింగ్ వరకు చదువుకుంది, మేము అమ్మాయికి ఓ 15 తులాల బంగారం చేయించే పక్కన పెట్టాము, అమ్మాయికి మేము ఎకరం 10 లక్షలు చేసేది 2 ఎకరాల పొలం పెడతామంటే మా పేరు మీద పెట్టరా అని అడిగింది. మీ పేరు మీద ఎలా పెడతామమ్మా, మా అమ్మాయికి రాస్తాం కానీ అనేసాడు అమ్మాయి వాళ్ళ నాన్న. తర్వాత వచ్చి గోపాల్ ఆ అమ్మాయితో మాట్లాడుకుంటే ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా నచ్చేశారు. అయితే గోపాల్ మావయ్య గారు పెళ్లి ఖర్చులేం మీరు పెట్టుకోవద్దు, అమ్మ ఇన్నాళ్ళుగా జీతం నీ దగ్గరే పెట్టాగా, పెళ్లి ఖర్చులు మనమే పెట్టుకుంటామని చెప్పు అన్నాడు. అనేసరికి వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక బయట నుంచి ఇప్పుడు అప్పు తేవాలా అంటే మరి తప్పేలా లేదు అనుకున్న తర్వాత చుట్టాలను అడ్డం పెట్టి ఇక ఏమీ ఎరగనట్టు అక్కడికి బాగా క్లోజ్ వీళ్ళ ఎటు ఇద్దరు అన్నలు ఉన్నారు నాగమణికి, ఆ అన్నల కూతుళ్ళనే కోడళ్ళని చేసుకుంది కాబట్టి వాళ్ళతో మరీ పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేని సంబంధం ఆ చెల్లాయి చేసుకునేది నువ్వు అనేసరికి మీరేం ఇబ్బంది పడకండి, మా అమ్మాయి పెళ్లి ఖర్చులకి మేము నిశ్చితార్థానికని డబ్బులు పక్కన పెట్టుకొని ఉంచుకున్నామని వాళ్ళనే పాటికి అమ్మయ్య అనుకునేసరికి అదేంటమ్మా తనకి తాళి నల్లబూసలు చేయించవా అని అడిగాడు గోపాల్. వీడొక దరిద్రుడు అన్నాక అదేంటి తాళి నల్లబూసలే పెడతావా, ఎంగేజ్మెంట్లో నెక్లెస్ పెట్టవా వదినకి, అదేంటి వదినకి పెళ్ళికి చీరలు అవి తీసుకోవద్దా, అదేంటి వదినకి నువ్వు హారం గాజులు అవి తీసుకోవా, అన్న ఇన్నాళ్ళ నుంచి ఇస్తున్న జీతం అంతా ఏమైంది అని వాళ్ళు లెక్క అడిగే పాటికి ఓడి దేవుడా ఒకళ్ళకి నరకం చూపించేవాళ్ళు ఎక్కడో పుట్టరు, కూతుళ్ళు చెల్లెళ్ళు పెళ్ళాలు తల్లుల రూపంలో ఉంటారని నాగలింగం తలకాయ పట్టుకునేసరికి నా రిసెప్షన్ నువ్వే చేయాలమ్మా, గుర్తుపెట్టుకో నేను బాగా చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. సచ్చినట్టు రిసెప్షన్కు ఒక 5 లక్షలు, తాళి నల్లబోసలో ప్రధాన పొంగరానికని ఒక 3 లక్షలు, వెరసి 8 లక్షలు బయట అప్పు, 2 లక్షలు వీళ్ళందరి బట్టలకే, పెళ్లి కూతురు ప్రధానం చీరకి తలంబ్రాల చీరకని చెప్పి తీసుకోక తప్పలా 10 లక్షలు అప్పు. ఇక అది వడ్డీ లేకుండా చేబొదులిచ్చే వాళ్ళ దగ్గర తీసుకుందే, నెలకింతని కట్టేయచ్చు అనే ధీమాతో నాగమణి అదేంటమ్మా అయ్యే పెట్టావు మా ఆవిడికి అంటే నాన్న మనం ఒక్కసారే పెట్టం ఇంటి కోడళ్ళకే, పెళ్ళైన తర్వాత మనుగుడుపులు అయ్యాక 16 రోజుల పండగలు అవన్నీ అయిపోయాక అమ్మాయి వాళ్ళకి వ్రతాలు వస్తాయి, శ్రావణ మాసాలు వస్తాయి, ఆషాఢ మాసాలు వస్తాయి, మొదటి పెళ్లి రోజులు వస్తాయి, అమ్మాయి పుట్టినరోజు వస్తుంది, అమ్మాయి కడుపుతో ఉంటుంది, సీమంతాలు జరుగుతాయి, తర్వాత పిల్లలు పుడతారో అలా పెట్టుకొస్తామయ్యా అనేపాటికి సర్లే నా జీతం నీ దగ్గరే ఉంచు, నా పెళ్ళానికి ఎప్పుడు ఏం కొనుక్కోవాలంటే అవి కొనుక్కుంటుంది అన్నాడు గోపాల్. అనేపాటికి కొనుక్కుంటుందిరా నీ పెళ్ళాము కొనుక్కుంటుంది, ఈ కులుకులాడి అకౌంట్లో వేసుకొని నీ చెల్లెలు అది కొనుక్కుంటుంది, మిగతా వాళ్ళు ఏమైపోతారో అనుకుంది నాగమణి. ఆ తర్వాత పెళ్ళైపోయి రాధ కోడలిగా అడుగుపెట్టిందే, శోభనాలు అయిపోయినాయి, హనీమూన్కి వెళ్ళొచ్చారు, చాలా హ్యాపీగా ఉంటారు మొగుడు పెళ్ళ. వాళ్ళేమి పిల్లలు పుట్టకూడదని బర్త్ కంట్రోల్ ఏమి వాడలేదు,
కానీ రాధకెందుకో ప్రెగ్నెన్సీ రాలేదు. అంతా దాంట్లో పెళ్ళై ఒక 2 నెలలు అయ్యాక నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా తల్లి, చదువుకున్నావుగా అంది నాగమణి. రాధ ఉద్యోగానికి గోపాల్ ఆఫీసులోనే వెళ్ళొచ్చాక గోపాల్ జీతం ఇస్తుంటే నీ జీతం ఏదమ్మా అంటే జీతం ఆ అమ్మాయికి ఇష్టం లేక నేను దాచుకుంటాను లేండి అత్తయ్య నా అకౌంట్లో అంటే పర్లేదమ్మా మీరు చిన్నపిల్లలు కదా మీకు తెలుసా ఎలా సేవ్ చేసుకోవాలో ఏంటో అని నా బంగారు తల్లి ఇప్పుడంటే మీ ఇద్దరు రేపొద్దున నువ్వు గర్భవతి అవుతావు నీకు ఇంకో 2 పుడతారు సొంత ఇల్లు కొనుక్కోరు కారు కొనుక్కోరు ఇలాగే ఉంటావా పిచ్చి తల్లి అన్న తర్వాత అమ్మకిచ్చే రాధ మనకేం కొనాలో ఏం చేయాలో అమ్మకు బాగా తెలుసు అమ్మే దాచిపెడుతుంది డబ్బులు అని చెప్పాడు గోపాల్. సరే అని ఇష్టం లేకపోయినా రాధ అత్త చేతికి ఇచ్చేసింది. ఆ లెవెల్ మహానటిలాగా నాగమణి ప్లస్ నాగమణితో పాటు పెద్ద కూతురు పెద్ద కొడుకు చిన్న కొడుకు అంతా ఫ్యామిలీ అలాగే నటిస్తారు. అంతా దాంట్లో వల్లి రాధ చాలా క్లోజ్గా ఆడపడుచు వదినల్లా కాకుండా ఓ ఫ్రెండ్స్లా కలిసిపోయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరు వెళ్ళొస్తారు. గోపాల్కి చెల్లెలకి ఉన్న బాండింగు రాధకి వల్లికి ఉన్న బాండింగు ఇంట్లో అందరికన్నా ఎక్కువ. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున రాధ వాళ్ళ నాన్న చాలా ఆనందంగా ఇంటికి వచ్చాడు. ఏంటి నాన్న అని అడిగితే నా బంగారు తల్లి ఎకరం 10 లక్షలు చేస్తే మన పొలం ఒక్కసారిగా ఆ పక్క నుంచే హైవే పడి ఎకరం 50 లక్షలకి వెళ్ళింది రాధ అనేపాటికి వామ్మో దీని పొలం ఎకరం 50 లక్షలంట ఇంకేముంది దీని బాబు దీని పేరు మీద పెట్టాడుగా అమ్మ 2 ఎకరాలు వెరసి ₹1,00,00,000 అంటే అని చెప్పుకునేసరికి రాధ ఆ పొలం అమ్మేసి నాకు డబ్బులు ఇచ్చే నాన్న అంటే నాకు ఇస్తావుగా అమ్మ నేను జాగ్రత్తగా దాస్తాలే అంది నాగమణి. లేదత్తయ్య నేనెవరికి ఇవ్వాలనుకోవట్లేదు అని గోపాల్ అంది. అంటే చెప్పు రాధా అంటే నీకు బిజినెస్ ఐడియా ఉందిగా స్టార్టప్ ఐడియా ₹1,00,00,000 నాన్న తీసుకురాగానే నీకు ఇస్తాను బిజినెస్ స్టార్ట్ చేయి అన్న తర్వాత వద్దు రాధా నేను ఆల్రెడీ ఇన్వెస్టర్ల దగ్గరికి తిరుగుతున్నాను కదరా మన పెళ్ళైన ఈ 1 ఇయర్గా ఎవరో ఒకళ్ళు దొరుకుతారులే బయట వాళ్ళ రూపాయి పెట్టామనుకో వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు వాళ్ళు చాలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు వద్దురా నీ దగ్గర నేను కట్నం కోసం ఎక్స్పెక్ట్ చేయలేదురా రాధా అనేపాటికి అదేంటి ఆ రోజు అంత పర్టికులర్గా కట్నం కావాలని వీళ్ళ అమ్మ నాన్న అడిగితే గోపాల్ ఇలా అంటున్నాడేంటి అనుకుంది రాధ. సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకని తనకు తాను నచ్చ చెప్పుకొని ఒక విషయం చెప్పనా నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఎవరినో అడగాల్సిన అవసరం ఏంటి మన డబ్బులే మనకున్నప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి జాబ్ మానేసి అన్నాక సరేనని జాబ్ మానేసి భార్య అంత నమ్మకం పెట్టుకుందని కష్టపడి పాపం రెక్కలు ముక్కలు చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు గోపాల్. అయితే 10 లక్షలు ఆ వ్యాపారంలో తగ్గేసరికి అమ్మ అర్జెంటుగా 10 లక్షలు కావాలి పద బ్యాంకుకి నా డబ్బులు నీ దగ్గరే ఉన్నాయిగా రాధ జీతం కూడా నీ దగ్గరే ఉందిగా డ్రా చేసిద్దు కానీ పద అర్జెంట్ అనే పాటికి అదే అంటే డబ్బులు వేరే వాళ్ళకు వడ్డీకి ఇచ్చాను నాన్న ఆ వడ్డీకి ఇచ్చిన డబ్బులు వాళ్ళు అమెరికా వెళ్ళారు ఇప్పుడికిప్పుడు అంటే పర్లేదమ్మా ఆయన నెంబర్ ఇవ్వు అమెరికా నుంచి అయినా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే అది కాదయ్యా వాళ్ళు మనకు అక్కడి నుంచి పంపించరు ఎందుకు పంపించరు అంటే అక్కడ వాళ్ళ కొడుకులు కోడళ్ళతో ప్రాబ్లం ఉందిలేరా నాన్న వాళ్ళేదో వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారని చూడటానికి వెళ్ళారు ఒక 6 నెలల్లో వచ్చేస్తారులేయ్యా అంటే నాకంత టైం లేదమ్మా అనేసరికి పోనీలే అన్న ఇచ్చానంటోందిగా అమ్మ ఎవరికో పర్లేదు నీకెంత 10 లక్షలు కావాలా అనేసరికి అవునమ్మా అంటే సరే ఇదిగో ఈ 10 లక్షలు వడ్డీ వేసి ఇవ్వాలి నాకు అంటే అలాగే లేవే అంటే నవ్వుతూ అన్నాను రోయ్ నిజంగా అనుకునేరు అన్నయ్య వదిన అంటే ముక్కుకి తాడేసేవాడిని తీసుకొచ్చిస్తే సరిపోద్దులే అంది రాధ అనేసరికి నవ్వింది వల్లే అమ్మయ్య అనే పోయిన ప్రాణాన్ని తిరిగి ఊపిరి పోసుకుంది నాగమణి. ఆ తర్వాత గోపాల్ ఆ బిజినెస్లో పెట్టి బిజినెస్లో బాగా లాభాలు రావటం మొదలైంది. ఈ ఎంతకాలంలో రాధ ఉద్యోగానికి వెళ్ళొస్తూ జీతం తెచ్చిచ్చే ఇబ్బందిగా ఉందా అత్తయ్య ఆయన కూడా వెళ్ళట్లేదుగా ఉద్యోగానికంటే అబ్బిబే ఎందుకమ్మా మిగతా వాళ్ళు కూడా ఇస్తున్నారుగా ఇబ్బంది ఏముందే ఎంతొడ్డీకి ఇచ్చావే అన్నయ్య డబ్బులు వదిన జీతం ₹3 అంటే ఆ వచ్చేది వస్తుందిగా రావట్లే అయ్యో ఎందుకు రావట్లే అవి వాడొద్దులే ఇంట్లోకి కొంపలేమన్నా మునిగిపోయినాయా ఏంటి అనేసింది వల్లి. అన్న తర్వాత గోపాల్కి లాభాలు రావటం మొదలైన తర్వాత లాభం
లాభం లక్షల్లో మొదలైందే. ఆ మొదలైన లాభాన్ని ఎవరైనా పెళ్ళానికి ఇస్తారు, తన పేరు మీద వేసుకుంటారు. అలాంటిదే గోపాల్ ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు తెచ్చే అమ్మ చేతిలో పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో మా నాయనే, మా కొండే, మా బంగారమే అని ఇలా ఒక 6 నెలలు ఇచ్చాక గోపాల్ ఒక 6 నెలలు ఆపాడు. ఏంటయ్యా అంటే, ఇల్లు కొనుక్కుంటున్నానమ్మా అందుకే ఆపానని 6 నెలల డబ్బులు పెట్టి ఒక 6 BHK విల్లా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కార్లు కొనుక్కున్నారు 2, మొగుడు కోటి పెళ్ళానికి ఒకటే. ఆ తర్వాత అయ్యా ఇల్లు కొనుక్కున్నావుగా వెళ్ళిపోతున్నావా అని అడిగింది నాగమణి. అవును కదమ్మా, మరి కొనుక్కున్నానుగా వెళ్ళిపోవాలిగా అంటే ఏమీ లేదయ్యా, అక్క బావ అన్నయ్య వదిన తమ్ముడు మరదలు నన్ను నాన్నని తీసుకెళ్ళి పోషించలేరు, మేము నీ దగ్గరికి వచ్చి ఉండేమా అని అడిగిన తర్వాత నువ్వు నన్ను అడగాల ఏంటమ్మా, మరీ అత్తయ్య మీరుండటానికే ఒక గది లేనట్టు మాట్లాడుతున్నారే అనేసరికి నా పిల్లలు బంగారాలని మెల్లిగా నాగుపాములు పుట్లోకి చేరినట్టు వీళ్ళిద్దరూ జంట నాగులైన పెళ్ళాలు ఒక మొగుడు పెళ్ళం ఒక గదిలో సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వల్లికెట్టు పెళ్లి కాలేదు కాబట్టి అన్న వదినలతో పాటే వెళ్ళిపోయింది. అయితే నాగలింగం నాగమణి వెళ్ళిన వారం రోజులకే అమ్మ నా వల్ల అస్సలు పిల్లల్ని పెంచడం అవ్వట్లేదు, నాకు ఒంట్లో బాగోటం లేదు, నువ్వు పద్దాక గుర్తొస్తున్నావు, పిల్లలు నీకోసమని ఒకటే ఏడుస్తున్నారని కూతురు అల్లుడిని తీసుకొని వచ్చి సెటిల్ అయిపోయింది. తర్వాత ఒక 4 రోజులకే పెద్ద కొడుకు కోడలు అమ్మ నువ్వు లేకపోతే అసలు ఉండలేకపోతున్నావు, నాన్న నువ్వే గుర్తొస్తున్నావని, అత్తయ్య పిల్లలు ఉలిక్కి పడుతున్నారు నువ్వు మామయ్య లేకపోతే అని కొడుకు కోళ్ళు పిల్లలతో వచ్చి సెటిల్ అయ్యారు. తర్వాత చిన్న కొడుకు కోళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు. అన్నయ్య వదిన వాళ్ళు అక్క బావ వాళ్ళు వచ్చి ఇన్ని రోజులైంది వెళ్ళట్లేదు ఏంటే అని వల్లి అడిగేసరికి అయ్యో అలా అనకూడదమ్మా, నాన్నని నన్ను వదిలి ఉండలేక మీ అందరినీ వదిలి బ్రతకలేక పాపం ఏం పోయిందే, ఉంటే వాళ్ళ ఖర్చులకు వాళ్ళే డబ్బులు ఇస్తుంటే ఏ నాన్న అంటే ఎవరుండొద్దన్నారులేమ్మా అనేసాడు గోపాలు. ఇక ఆ ఇంట్లో 6 గదులు ఉంటే 6 గదుల్లో నాగలింగం నాగమణికి ఒకటే, పెద్ద కూతురు అల్లుడికి ఒకటే, పెద్ద కొడుకు కోళ్ళకి ఒకటే, గోపాల్కి రాధకి ఒక్కదే, అరుణ్కి వాణికి ఒక్కదే, వల్లికి ఒక్కదానికి ఒక్కది. ఉన్న 6 బెడ్రూమ్లు చుట్టాలు వచ్చినా సరిపోకుండా ఫిల్ అయిపోయినాయి వేళ వరకే. ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్రామా వేసుకొని వచ్చి ముందు నేను వెళతాను వెనకాల మీరు రండి అని అమ్మా నాన్న ప్లాన్ గీసినట్టు మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే పడి తినటం మొదలుపెట్టారు. అంతా దాంట్లో కూడా రాధ మొగుడికి బిజినెస్ సక్సెస్ అయిందనే దాంతో ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటూ వల్లి జాబ్కి వెళ్ళటం మానేసి వల్లి కూడా ఇంట్లోనే ఉంటూ వల్లి తను ప్రేమించిన రఘుతో ఫోన్ మాట్లాడుతుంటే చూసి రాధ నా దగ్గరే దాచావా అంటే దాచటానికి ఏమీ లేదు వదిన, ఇంజనీరింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే కాలేజు నన్ను చూసి నచ్చాను, ఫస్ట్ ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ అయ్యింది, ప్రేమించుకున్నాం, తనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అమ్మ నాన్న ఉన్న పొలం తాకట్టు పెట్టి మరీ రఘునే చదివించారు. ఆ తర్వాత రఘుకి 2 చెల్లెళ్ళు ఉన్నాయి, మొహమాటం లేకుండా ముందే చెప్పాడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి అనే దాంతో వీళ్ళకి చెప్తే పిచ్చి కుక్కల్లాగా వాగుతారు, అందుకే నేను వీళ్ళకి చెప్పాలనుకోలేదు. చిన్నన్నయ్యకి చెప్తే తెలియందేముందే అన్నీ అమ్మకు ఊదేస్తాడు అన్నయ్య, చిన్నపిల్లాడి మనస్తత్వం, దాంతోనే అన్నయ్యకి చెప్పలేదు. రఘు నేను ఇంజనీరింగ్ చేశాక 2 ఏళ్ళు తను పీజీ చేశాడు, అయ్యాక సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు, తను సివిల్స్ కొట్టాడు, ట్రైనింగ్కి వెళ్ళాడు, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిందే, ఇప్పుడు తిరిగి వచ్చి జాబ్లో ఉన్నాడు. చెప్పేదేముంది, సివిల్స్ వాళ్ళకి జీతాల కన్నా పై డబ్బులే ఎక్కువగా వస్తాయని తెలిసిన విషయమే, అది దాచే విషయం ఏమీ కాదు, దాంతోనే పెళ్లి చేసుకుందాం అన్నాడు రాగానే ఉద్యోగంలో చేరగానే. కాకపోతే వాళ్ళకి ఒక స్థలం ఉంది వదిన, ఆ స్థలంలో ఇల్లు కట్టించాలి రఘు, అదే వాళ్ళ అమ్మ నాన్నల కోరిక, ఆ పొలం తాకట్లో ఉందే, ఉన్న పొలం విడిపించాలి, 2 చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి, చదువులు అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళ చెల్లెళ్ళు, దాంతో పెళ్లి చేసుకుందామంటే వద్దు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ముందు నువ్వు అయ్యి కంప్లీట్ చెయ్యి తర్వాతే చేసుకుందామని చెప్పాను రఘుకి, ఇంకా ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉండాలని బాధపడుతున్నాడు, అదే ఆ ఫోన్లో సారాంశం, అంతకు మించి ఏమీ లేదు వదిన అన్న తర్వాత సరే షాపింగ్కి వెళ్దాం పదరా అని చెప్పిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాలని ఆఫీసులో ఉన్న గోపాల్ దగ్గరికి వెళితే వెళ్ళండి అంటే డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళ్తారంట అనే పాటికి కార్డు చేతికి ఇచ్చాడు, ఇచ్చి నాకు కూడా కాస్త షాపింగ్ చేసుకురావే,
టైం లేదు, నీకు దేనికి టైం ఉండట్లేదులే అనేపాటికి అబ్బా దేనికి టైం ఉండకుండానే రోజు ముద్దులు మురిపాలు గడిచిపోతున్నాయా మన మధ్య అనేపాటికి వీటికేం తక్కువ లేదులే అనేసరికి నువ్వే నన్ను నాన్నని చేయట్లేదు అనేపాటికి నేను అనొచ్చు నువ్వే నన్ను అమ్మని చేయట్లేదు అనే. ఎక్కడరా బిజీగా ఉంటానా మరే ఒక్కసారి అవ్వగానే నీకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది అనేసి ఒకవైపున వల్లి నవ్వుతుంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చుగా ఓ 2-3 నెలలు. ఇప్పుడు కాదమ్మా, హెక్టిక్ వర్క్ ఉందే, ఇప్పుడే కాస్త లాభాల బాటలో నడుస్తుంది కదా వ్యాపారం, పెట్టి 3 ఏళ్లే కదవే అయ్యింది, కాస్త ఒక 5-6 ఏళ్ళు ఆగిన తర్వాత ఏంటి పిల్లల్ని కంటమా నువ్వు హనీమూన్కి వెళ్ళటమా అనేపాటికి లేదే ఈలోపు బాధ్యతలు పూర్తయి పిల్లల్ని కనేసాక వెళ్తాములే అనబోయాను. సర్లేరా బాబోయ్ అనేసి వదిన వెళదామని వదిన ఆడపడుచులు షాపింగ్కి వెళ్ళారు. వెళ్ళిన దగ్గర వీళ్ళకేదో కాస్త బట్టలు నచ్చాయి. ఆ నచ్చిన బట్టలు తీసుకుని అలా బయటకు వచ్చి ఇద్దరు వదిన ఆడపడుచులు అలా నుంచున్నారు. నుంచోనే కారు వదిన వెళదామని అనేసరికి నేను తెస్తాను పార్కింగ్లో, నువ్వు ఇక్కడే ఉండు వల్లి అని చెప్పి డ్రైవ్ చేయటం వచ్చు రాధకి. వెళ్ళి కారు తీసుకొచ్చింది. కార్ డ్రైవ్ చేసుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట అక్క బావ కనిపించారు వల్లికి. వదిన పెద్దక్క బావ కదూ, ఏంటి అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు ఎవరి దగ్గర, కొంపదీసి అప్పులు చేస్తున్నారా ఏంటి మందా అని వదిన కారు ఆపు వెళ్ళి అడుగుదాం అనే దాంతో అలా వెళ్ళి ఆ ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీతో ఇదిగో తాత అంటే చెప్పండి అమ్మా ఎవరు మీరు, ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడికి మా అక్క బావేలే కానీ అనేసరికి లేచి నుంచోనే సెల్యూట్ చేసి మీరా అమ్మగారు రండి అంటే అవును మేము లోపలికి వెళ్ళి మాట్లాడాలి అంటే మీ ఇంట్లోకి మీరు వెళ్ళటానికి ఎవరిని అడగాలమ్మా అనేపాటికి మా ఇల్లా అని లోపలికి వెళ్ళి ఏమండి అందువల్లే అంటే చెప్పండి మేడం అంటే ఇక్కడికి ఇప్పుడే మా అక్క బావ వచ్చారు కదా మీ దగ్గర అమౌంట్ తీసుకున్నారు అప్పుగా 2 రూపాయలు వడ్డీయా 3 రూపాయలు వడ్డీయా అందువల్లే. చచ్చా వాళ్ళు వడ్డీకి తీసుకోవటం ఏంటి మేడం, వాళ్ళు రెంట్ పట్టుకెళ్ళటానికి వచ్చారు. ఏ రెంట్ పట్టుకెళ్ళటానికి, ఈ ఇంటి రెంట్ పట్టుకెళ్ళటానికి. ఈ ఇల్లు అనే వల్లే అడిగి అలాగే చూసి ఎవరిల్లు ఎవరు తీసుకెళ్లారో అద్దె భలే వాళ్ళేనండి, గీత గారు అనిల్ గారిదే కదా ఈ ఇల్లు, వాళ్ళు రెంట్కి ఇచ్చారు ఈ విల్లా మాకు, నెలకి 1,00,000 రూపాయలు అద్దె, ఆ అద్దె తీసుకెళ్ళటానికి ప్రతి నెల వాళ్ళే వస్తారు, అకౌంట్లో వేసిన చెక్ రాసి ఇచ్చినా వాళ్ళు నమ్మరు కదండి అన్న తర్వాత ఏంటి అంటే అవునండి అంటే అవునంట అనేసరికి అదేంటండి మీ వాళ్ళ ఇల్లు మీకు తెలీదా అనేపాటికి రాధ అలా నిలబడి చూస్తూ అంటే మా అక్క వాళ్ళు ప్రాపర్టీ కొన్నప్పుడు నేను ఇక్కడ లేలే ఫారెన్లో ఉన్నాను అందువల్లే అన్నాక భలేవారేనండి ఈ ఒక్కిల్లే తెలీదా మీ మిగతా వాళ్ళే కూడా తెలీదా, ఓ ఇంకా ఉన్నాయా అందువల్లే అంటే ఇదేమో గీత గారిది అనిల్ గారిది, ఆ పక్కదేమో ఇంకా మీ వాళ్ళయే కదా ఈ 4 విల్లాలు అనేపాటికి 4 విల్లాలా, అయ్యో బయట నేమ్ ప్లేట్స్ కూడా ఉంటాయి కదా మేడం, ఓ ప్రతిదానికి రెంట్ ఎంత, ఒక్కోదానికి 1,00,000 అండి, ఎప్పుడు కొన్నారు కొని 1 ఇయర్ దాటింది అని చెప్పారు వాళ్ళు. ఓహో అని బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ అతన్ని నేమ్ ప్లేట్ లేవి అనేసరికి ఇదిగోండి అనేసరికి గీత అనిల్ నిలయం, వదిన రాని చేయబట్టుకొని వెళ్తే అమరస్వాతి నిలయం, ఆ తర్వాత అరుణ్ వాణి నిలయం, విచిత్రం ఏంటంటే నాగలింగం నాగమణి నిలయం అని రాసున్నాయి. దాంతో ఏంటిదంతా నమ్మే విషయమా నమ్మని విషయమా, ఒక్కొక్క విల్లా ఇక్కడ ఎంత అని అడిగితే 2 కోట్ల రూపాయలమ్మా అని చెప్పాడు సెక్యూరిటీ వాడు. వీళ్ళేదో 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారంటే నమ్మొచ్చు, కానీ అంతంత డబ్బులు పెట్టి ఎలా కొన్నారు వల్లే, లాటరీ తగిలింది అనుకోవటానికి కూడా వదిన మా అమ్మా నాన్నకి తగిలిందనుకో మరి పెద్దోడికి తగిలితే పెద్దది, ఎంతమందికి ధనవర్షం కురిసినట్టు 2 కోట్లు పెట్టి 4 విల్లాలు కొన్నారంటే 8 కోట్ల రూపాయలు పెట్టి విల్లాలే కొన్నారా వీళ్ళు అన్న తర్వాత ఎక్కడే అంటావు అన్ని డబ్బులు, నాకు మాత్రం ఒకటే అనుమానం వస్తోంది వదిన, ఏంటంటే గోపాల్ అన్నయ్య డబ్బులు ప్రాఫిట్లు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి, ఆ డబ్బులు కోట్ల రూపాయలు అమ్మకే ఇచ్చి దాయమంటున్నాడు, అమ్మేదైనా వెధవేషాలు వేస్తుందేమో, వీళ్ళందరూ కలిసి ఏదైనా గూడుపుటాని చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉందనేసరికి ఇది కుటుంబం బయటపడి ముఖం మీదే అడగకూడదు అంటే అడగక్కర్లేదులే వదిన, నా నిఘా నాకుంది, ఎలా నిజాలు కనుక్కోవాలో వీళ్ళ నిగ్గు తేల్చాలో నాకు బాగా తెలుసులే అని చెప్పి అక్కడి నుంచి రాధని తీసుకొని
ఇంటికి వచ్చి వీళ్ళని గమనించడం మొదలుపెట్టింది వల్లే. వీళ్ళల్లో వీళ్ళు గూడు పుఠానీలు చేసుకోవటం, వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకోవటం, అలా ఒక గదిలో వీళ్ళంతా కలిసి సమావేశం అయ్యారు. రాధను కూడా పిలిచి వల్లి రాధ కలిసి ముందే వెనక వైపు కిటికీ తీసుకొని అక్కడ ఫోన్ కూడా వీడియో ఆన్ చేసి పట్టుకొని మరి ఆ గదిలోకి తొంగి చూడటం మొదలు పెడితే నాగలింగం, నాగమణి, పెద్ద కూతురు, అల్లుడు, పెద్ద కొడుకు, కోళ్ళు, చిన్న కొడుకు, కోళ్ళు అసెంబ్లీ అయ్యారు. అక్కడ అయిన తర్వాత ఏంటమ్మా మా ఒక్కొక్కళ్ళకి వాడి మీద 50 కోట్ల రూపాయలు పోగు చేసి ఇస్తానన్నావు, ముష్టి 5 కోట్లు పడేసావు ఇప్పటికి అంటే, ఏమే ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతును ఒక్కరోజే కోస్తే అది చచ్చుద్ది తప్ప కోట్లేమైనా కురిపించుద్దంటావా? చిన్నప్పటి నుంచే వాడంటే నాకు ఇష్టం ఉండదు. ఒక విషయం చెప్పమంటారా, మీకోసమే వాడిని నేను నటించి పెంచుకొని వచ్చిందే. నీకో విషయం తెలుసా, ఒకప్పుడు తాత ముత్తాతల కాలం నుంచి ఇంటికి ఒకళ్ళు వీళ్ళంటి బలి పశువులు ఉంటారు. వాళ్ళు పెద్ద కూతురు అవ్వచ్చు, చిన్న కూతురు అవ్వచ్చు, చిన్న కొడుకు అవ్వచ్చు, పెద్ద కొడుకు అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కానీ అలా ఉండేవాళ్ళు కుటుంబం గురించి, అమ్మా నాన్నల గురించి, తోబుట్టువుల గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. వీడిని బకరాలా నేనే పెంచాను. ఇప్పటి వరకు వాడి మీద నేను గుంజిని పెట్టి ఇంతకాలం ఇంట్లోకి రాకముందు వరకు జరిపానా లేదా? మీరు ఉద్యోగాలకు వెళ్ళకపోయినా, ఏ పనులు చేయకపోయినా మసిబూసి మారేడుగాయ చేసి మీరు ఉద్యోగాలకు వెళుతున్నారని అబద్ధాలు చెప్పి నేను ఎలాగోలాగా బండి నడిపించుకొచ్చానా లేదా? మీకు, మీ మొగుళ్ళకి, మీ పెళ్ళాలకి, మీ పిల్లలకి ఏమన్నా తక్కువ చేశానేమిటర్రా నేను? ఇక ఇక్కడికి ముందు నేను నాన్నం తీసుకొని వచ్చి మెల్లగా మీ ఒక్కొక్కరిని తెచ్చి పెట్టుకోవాలా? మీ పిల్లల్ని ఓగ్రేడ్ స్కూళ్ళల్లో వేసి ఫీజులు వాడి మీదుగా పోనిస్తూ చదివించట్లా? నేనేం తక్కువ చేశానో ఇప్పటికే మీరు నేనేం పెట్టలేదంటారేంటే? ఒక్కొక్కళ్ళ మీద నేను తీసింది ఎంతెంత తీశాను మీకు తెలియదా ఏంటే? 2 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నారు, 2 కోట్లు విల్లా కొనుక్కున్నాం, కోటి రూపాయలు నగలు చేయించుకున్నాం. అలా మన నలుగురి మీద మనం వెనకేసుకుందంతా 20 కోట్లు. అవి కాకుండా మనం బయటికి వెళ్ళొస్తున్నాం, చుట్టాలిళ్ళకి వెళ్ళొస్తున్నామని నాన్న నేను సెకండ్ హనీమూన్కి వెళ్ళొచ్చాం, మీ అందరు వెళ్ళొచ్చారు, ట్రిప్పులకి వెళ్ళొచ్చాము, ఫారెన్లు వెళ్ళొచ్చాము, లూయిస్ విట్టే బ్యాగుల దగ్గర నుంచి ఇక ఏ రోజైనా మీరు ఎరుగుదరా రేబాన్ గ్లాసుల దాకా మీకు నచ్చిన పూమా షూస్ దగ్గర నుంచి మీకు నచ్చినవన్నీ మీరు వాడుతున్నారా లేదా? ఎన్ని కొనుక్కున్నారో, ఎంత అనుభవిస్తున్నారో అసలు ఎప్పుడైనా మీరేమైనా ఎరుగుదరా? అలాంటిది ఒక్కొక్కళ్ళకి మీరు అడిగారని 30 లక్షలు 40 లక్షలు పెట్టి కారు కొని మీ నలుగురు కోసమని ఒక స్థలం కొని మరి పార్కింగ్ కోసం పార్కింగులు పెట్టించుకున్నామా లేదా అందరం? అలాంటిది ఏంటే మీ గోల అంటే, అది కాదమ్మా వాడేదో ఒక రోజుకి ఎదురు తిరిగి బయటపడితే ఏం చెప్తావు? ఓపెన్ అయిపోతాం, కుక్కను కొట్టినట్టు కొడతాను. ₹1 వాడికి వెనక్కి ఇచ్చేది లేదు. మనకు అంతవరకే ముట్టింది అనుకుంటాం, ముట్టినంత వరకు తీసుకొని పక్కకి వెళ్ళిపోతాం. చెల్లి సంగతే అదొక పోరం బోకల్ది, పనికి మాలిందే. చిన్నప్పటి నుంచే అన్నయ్యకి 4 చికెన్ ముక్కలు ఎక్కువే, అన్నయ్యకి నువ్వు 5 గంటలా, అన్నయ్యకి నువ్వు ఇది పెడతల్లా అనే అది విభీషణుడు లాంటిదే. రావణాసురుడు కొలువులో ఉంటా రావణాసురుడిని వెన్నుపోటు పొడుసుద్ది. అదే మన గ్రూప్లో మెంబర్ కాదు. ఇక దాని విషయం అంటావా, ఎవడో ఒకడిని అది చేసుకొని వెళ్ళిపోయి మనందరం తిన్న తర్వాత ఎంగిలి మెతుకులు కుక్కకేస్తామే, చెయ్యి ఇదిలిస్తే కాకి వెళ్ళి పడతాయా? అలా దానికో 2 కోట్లు 3 కోట్లు పడేద్దాం, అది సరిగ్గుంటే. నాకు మీరంటేనే ప్రేమమ్మా, నాన్నకి మీరంటేనే ఇష్టంరా. మీకు నేను ఎందుకు అన్యాయం చేస్తానో, మీ పిల్లల్ని కూడా సెటిల్ చేస్తానో. నేను ఎలాంటి దాన్నో మీకు చెప్పనే. నా పేరు నాగమణి, మీ నాన్న పేరు నాగలింగం. నాగుపాములు మా పేరులోనే ఉన్నాయి. పాము ఆకలేసిందనుకో తన పిల్లల్ని తనే తింటదే. వాడు నాకు ఆకలేసేంత వరకు అలా ఉంటాడు. వేసిన రోజు వాడినే మింగటానికే, వాడి పెళ్ళాన్నే ఇరికించటానికి కూడా నేను వెనకాడను. అక్కడ దాకా వస్తే వల్లినైనా బలి తీసుకోవటానికి వెనకాడను నేను. మీకోసం, నా కోసం. అర్థమైందా? ఎంత దాంట్లో వాడి పెళ్ళాం వాడేమీ వాడట్లా. మరి దానికి పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కడుపు ఎలా రావట్లేదే? మీ నాన్నను పంపించి ప్రతి నెల ఇదిగో ఈ మందు తెప్పించే దానికి ప్రతిరోజు ఇచ్చుకుంటా వస్తున్నా. దాంతోనే దానికి పిల్ల జల్ల లేకుండా పోయారు. అర్థమైందా? ఎందుకు? పిల్లలు పుడితే వాడికి పిల్లల మీద కోరిక కలుగుద్ది, డబ్బులు దాచాలని కలుగుద్ది. పెళ్ళాం కోరిందనేగా 6 నెలలు డబ్బులు దాసి వెళ్ళా
కొన్నాడు వాడు. పెళ్ళాం అడిగిందనేగా ఇల్లు సెంట్రలైజ్ చేసి చేయించాడు, పెళ్ళాం కోసం కారు కొన్నాడు. అలాంటిది రేపొద్దున పెళ్ళాం మన పిల్లల గురించి కూడా ఆలోచించు అంటే అసలు ఆ అమ్మతనమే లేకుండా దానికి చేసేస్తే బేసిక బదులు దాంతో సుఖపడుతున్నాడు, అందుకే వదిలేసి ఊరుకున్నాను అన్న తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిందాకా వీళ్ళు అలాగే నుంచొని వాళ్ళు మాట్లాడుకునే మొత్తం రికార్డు చేసుకున్నాక వల్లికి కళ్ళెర్రగా అయిపోయి కోపం కట్టలు తెంచేసుకొని పద వదిన వెళదామంటే ఎక్కడికి రా అని చాలా ప్రశాంతంగా అడిగింది రాధ. అడిగేసరికి అన్నయ్య దగ్గరికి వెళదాం, ఫోన్ చూపిద్దాం, చూపించే ఇలా జరుగుతుంది వాడి వెనకాల అని చెప్దామంటే నువ్వు ముందు నాతో రా అనే రాధ వల్లిని బయటికి తీసుకొచ్చి ఏమే నీకు 2 కోట్ల వాటాయే పెడతామన్నారనా అనే పాటికే వదిన నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు, చిన్నప్పటి నుంచి వాడికి తినే విషయంలో తాగే విషయంలో తక్కువ చేస్తేనే ఊరుకోను, అలాంటిది అన్నయ్యని ఇలా చేస్తే నేను ఎలా తట్టుకోగలను అనే పాటికి ఇప్పుడు నువ్వేమంటావు, అయితే వెళ్ళిదంతా మీ అన్నయ్యకి చెప్తానంటావా? మీ అన్నయ్య నమ్మడో, ఒకవేళ మీ అన్నయ్య నమ్మినా వచ్చి మీ అమ్మను అడుగుతాడో, మీ అమ్మ తనే చెప్పుకుందిగా తను కాలకూట విషాన్ని చిమ్మే సర్పాన్నని మీ నాన్న నాగుపామనే నా కడుపులో పిండాలని ఎదగనివ్వకుండా నాకు ఒక్కొక్కసారి 1 మంత్ మీద 10 days 20 days పీరియడ్స్ రావు, ఉన్నట్టుండి సడన్గా బ్లడ్ పడిపోతూ ఉంటుంది. ఏంటా అంటే నా కడుపులో బిడ్డలు పోతున్నారని కూడా నాకు తెలియనంత హ్యాండిల్ చేసుకొచ్చింది మీ అమ్మ. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే మీ అమ్మ మీ అన్నయ్యకి ఏం చెప్పుద్దో తెలుసా? ఆ విల్లాలు నా కోసం మీ అన్నయ్య కోసమే కొన్నానని చెప్పుద్ది. నువ్వు మాట్లాడుతూ ఉండగానే మిగతా వాళ్ళు క్యాష్ అంతా మెమ్మ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇగో నా అకౌంట్లోనే ఉన్నాయి అని చెప్పుద్ది. నువ్వే కావాలని మొత్తం వేసుకోవాలనుకున్నావని, తన్నే మొత్తం నీకే ఇమ్మనమని అడిగావని, తను నిన్ను కొట్టిందని నువ్వు ఎదురు తిరిగావని, కాబట్టే నువ్వు అవసరమైతే ఎవడో ఒకడిని మరిగావని, నువ్వు తప్పుడు పనులు చేస్తుంటే తను కోపంతో 4 పీకిందని, అందుకే ఎదురు తిరిగి ఇట్లా చాడీలు చెప్తున్నావు తోడబుట్టిన వాళ్ళ మీద అని చెప్పి మీ అమ్మకేమీ నీ అన్నయ్య మీదే కాదు నీ మీద లేదు ప్రేమ, కొట్టి తిట్టి మీ అన్నయ్యతో నానా మాటలు అనిపించి బయటికి గెంటించుద్దే. మీ అమ్మకి అలా చెప్పకూడదలే బుద్ధి. నువ్వు ఒకవేళ చెప్పినా మీ అన్నయ్య నమ్మినా, ఒకవేళ మీ అమ్మ మాట నమ్మకపోయినా మీ అమ్మ ఒక మాట అంది చూసావా, తీసుకున్న డబ్బుల్లో నుంచి రూపాయి కూడా వెనక్కి ఇచ్చే పని లేదనే. వాళ్ళు మొత్తం మీద సైడ్ చేసింది ఎంతో తెలుసా? 30 కోట్ల రూపాయలు. అందులో 5 కోట్లు లెక్కల్లోకి రావు, మీ అన్నయ్య రికవరీ చేసుకోలేడు. ఎందుకంటే వాటిల్లో ఖరీదైన చెప్పులు, బట్టలు, లూయిస్ విట్టన్ లాంటి బ్రాండెడ్ బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మీ అన్నయ్య కాటాకేసుకున్నా కూడా 10 రూపాయలు రావు. ఇక మిగతా డబ్బులు అంటావా, ఒక్కొక్కళ్ళు 2 కోట్ల విల్లాలకి 2 కోట్లు క్యాష్గా, 1 కోటి రూపాయలు నగలుగా 5 కోట్లు సేవ్ చేసుకుని ఒక్కొక్కళ్ళు 40 లక్షలు 30 లక్షలు పెట్టి కార్లు కొని పక్కన పెట్టుకున్నారు. ఎంత దాంట్లో అమాయకత్వమా, చేతగాంతనమా, అసమర్థత, అతిగా నమ్మటమా, మీ అన్నయ్యలో ఉన్న లోపాలు ఇవన్నీ. మీ అమ్మని విపరీతంగా నమ్మే ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్లు లేవనా, డబ్బులు తన పేరు మీద దాచుకోలేకనా, పెట్టుబడి పెట్టింది నేనైనప్పుడు నా పేరు మీద దాచలేక గుడ్డిగా మీ అమ్మని నమ్మి మీ అమ్మ సేవింగ్స్ చేసేదేంటి, మీ అమ్మ మా కోసం దాచేదేంటి, అసలు మీ అమ్మ నాన్న ఏం చదువుకున్నారని వాళ్ళు మాకు దాపరికాలు చేయటం, వాళ్ళకి అప్పచెప్పటం, కోట్లల్లో వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి లేనాశలు కల్పించి వాళ్ళని అతిగా నమ్మిన చాతగాని సన్నాసని మీ అన్నయ్యను కూడా అనుకోవాలంటే నువ్వు ఒక్క నిమిషం ఆగు వదినా అనే రఘుకి ఫోన్ చేసి వల్లి, ఒరేయ్ రఘు, నువ్వు మొత్తం మీ వాళ్ళని సెటిల్ చేయటం అయిపోయిందా, నీకు నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను వల్లే, చెల్లి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదిరినాయే, పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, మొత్తం కట్నం, నగలు అన్నీ కలిపి ఒక్కొక్కళ్ళకి 25 లక్షలకి సెట్ చేసేసాను అన్నాక, మొన్న పొలం తాకట్లోంచి విడిపించావుగా, అవును విడిపించి నాన్నతో అమ్మా నాన్న తదనంతరం నాకని రాయించేసుకున్నాగా, మరి ఇల్లు కట్టించావు, ఆ ఇల్లు అమ్మా నాన్న తదనంతరం నాకని రాయించేసుకున్నాగా అన్నాక, మరి మీ చెల్లెళ్ళు పురుళ్ళు పుణ్యాలు పెళ్లిలోనే చెప్పేశానుగా, ఈ 25 లక్షల్లోనే వాళ్ళనే పుడుళ్ళకు కూడా ఇంతని తీసి పక్కన పెట్టేసుకోమని వాళ్ళ అత్త వాళ్ళకి చెప్పేశానురా అన్న తర్వాత, సరే నేను మళ్ళీ చేస్తాను పెట్టే అన్న తర్వాత, ఏమైందే వీడికి ఎలాంటి చెదలు ఉందా అని ఒక్కొక్కడు ఫ్యామిలీలు అంటే వీడి అమ్మ బాబులు ఎలా వాడుతున్నారోనని చర్చ. అందరూ ఒకేలా ఎందుకుంటారు వల్లి, నమ్మలేం వదినా, ఎందుకంటే నేను నీలాంటి అమ్మాయినే, నువ్వు ఎలాగైతే మా మందంతా ఉంటున్నా మౌనంగా ఉంటున్నావో
చేస్తున్నావో మా అన్న రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంటే అలాగే నేను ఉండాలని నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా, రేపొద్దున వాళ్ళకే బుద్ధులు పుడతాయోనని వాడిని కనుక్కున్నా అంది వల్లి. అన్న తర్వాత అలా వీళ్ళు ఆ రోజు రాత్రే కూర్చొని ఒక ప్లాన్ అనుకుని వదిన ఆడపడుచులు కలిసి రా నాతో ట్రూత్ ఆర్ డేర్ ఆడుదు కానీ అంటే, నాకు మైండ్ బాగాలేదు వదిన, ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఏంటి అంటే రా అనే వీళ్ళ ఫ్లోర్లోకి వెళ్ళి ట్రూత్ ఆర్ డేర్ ఆడటం మొదలుపెట్టారు. గోపాల్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ట్రూతా డేరా అంటే ట్రూతే, అవునులే డేర్ ఆడాలంటే ధైర్యం ఉండాలి అనేసరికి ఆ మాట చెవిన పడ్డ గోపాల్ ఆగి వెనక్కి వచ్చి అదేదో నేను ఆడతాను అనేసరికి చా నీకుందా డేరు అంది రాధ. డేర్ లేకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నానా అనేసరికి నన్నందరూ సక్సెస్ఫుల్ మ్యాన్ అంటున్నారు, ఇంత త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యానంటే ఆశ్చర్యపోతున్నారు, అలాంటి నాకు డేర్ లేదంటావా అనేసరికి ముందు ఒక అరగంట మామూలుగా ఆడిన తర్వాత గోపాల్ రాధని ముద్దు పెట్టమని, హక్ చేసుకోమని, లిప్ లాక్ ఇమ్మనమని, వల్లికి లవ్ స్టోరీలు ఉన్నాయా అని ఇలాంటి పిచ్చివాగుడంతా వాగితే వీడికి ఎలాంటి తిక్కవాగుడు తప్ప మమ్మ ఎలాంటి నాగుపామో మా నాన్న ఎలాంటి పామో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవటమే చేత కాదు పిచ్చి సన్నాసి అనుకుంది వల్లే. అంతా దాంట్లో రాధ అయితే నేను నిన్ను ఒకటి అడుగుతా, డేర్ చెయ్యాలి మరి అంటే చేస్తానన్నాడు. ప్రామిస్ చేయి అన్నాక ప్రామిస్ నా మీద ఒట్టేసి నేను చెప్పినట్టుగా నువ్వు ఉండో, ఎన్నాళ్ళు అక్కర్లేదు, ఒక్క నెల రోజులు చాలు, ఆ తర్వాత నువ్వేంటనేదే నువ్వు నీలాగే ఉంటే సరిపోద్దే అన్న తర్వాత చెప్తున్నాను, మనం వేసేది నటనని నాటకమని ఎవరికి తెలియకూడదు, నువ్వు చాలా మంచి యాక్టర్ అని వల్లి చెప్పిందే. అవునన్నయ్య చిన్నప్పుడు డ్రామాలు వేసేవాడివిగా, అవును నాలో పెద్ద మెగాస్టార్ ఉన్నాడు తెలుసా, అదే ఆ స్టార్నే బయటికి తెద్దాం ఇప్పుడు అన్నాక నువ్వు సక్సెస్ఫుల్ మ్యాన్వు కాబట్టి రేపటి నుంచే నువ్వు అన్సక్సెస్ఫుల్ మ్యాన్గా మారిపోవాలి, మన బిజినెస్లో లాస్ వచ్చింది అని చెప్పాలి, మొత్తం బిజినెస్ ఇన్వెస్టర్స్ అంతా మోసం చేసి నష్టపోయాం అనాలి, రూపాయి కూడా లేదు అని చెప్పాలి, నువ్వు ఒక నెల రోజులు ఆఫీస్కి వెళ్ళకూడదు, ఆఫీస్ వ్యవహారాలు పియ్యే వాళ్ళకి అప్పచెప్పి నువ్వు ఫోన్లో నువ్వు ల్యాప్టాప్లో చూసుకో, గదిలో తలుపేసుకొని ఈ ఇల్లు ఖాళీ చేసేసి ఇల్లు కూడా పోయిందని ఒక చిన్న ఇల్లు ఓ 10,000లో అద్దెకి తీసుకో, అలాగే నువ్వు నీ జీతం ఇదివరకు ఇట్లా కాదు, నీకెవరూ ఉద్యోగం ఇవ్వట్లేదు, ఒక 20,000 రూపాయలు ఉద్యోగం దొరికింది, ఆ ఉద్యోగంతోనే అందరూ బ్రతకాలి, ఎంతకాలం మనం వాళ్ళని చూసాం కాబట్టి వాళ్ళని మన చూడమని చెప్పు, ఎలా ఉంటుందో చూడు ఫ్యామిలీ డ్రామా అంద రాధ. అనేపాటికి అబ్బా నాలాంటి మహానటుడికే నాలాంటి లోకనాయకుడికే ఇలాంటి టాస్క్ నువ్వు ఇచ్చేదే అన్న ఇటు తిరుగు ఓసారి అని వల్లి వీడియో తీసుకుందే. నెల రోజుల తర్వాత అనమన్నా నువ్వు ఈ మాటలు అనవులేరా అని ఇటు తిరిగిన తర్వాత ఏమైందే వల్లే, అబ్బే ఏం లేదన్నా వదిన చెప్తుందిగా అలా యాక్ట్ చేస్తే నీ మీద నాకు నమ్మకం ఉందే అన్న తర్వాత సరేనని గోపాల్ అదొక ఛాలెంజ్గా తీసుకున్నాడు. అయినా నాకు చిన్న డౌటు అని వీళ్ళిద్దరిని అడిగే, అయినా నన్ను ఒకవేళ అన్సక్సెస్ఫుల్ మ్యాన్గా నేను నటించినా అమ్మ దగ్గర నేను 30 కోట్లు దాచా, ఆ 30 కోట్ల రూపాయలు పెట్టి నేను మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయలేనా ఏంటి, మీరు మీ పిచ్చి కాకపోతే ఇవన్నీ వద్దులే అన్నా, నువ్వు రేపటి నుంచి చెయ్యి, మిగతా తర్వాత చేద్దాం, బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పు, మీ అమ్మగారిని డబ్బులు అడుగు, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించుకుందాం, నువ్వు మాత్రం ఇది నటనని డ్రామా అని చెప్పకూడదు, నాకు మాటిచ్చావు, పెళ్ళయ్యాక నేను అడుగుతున్న మొదటి కోరిక, నేను ఇంకొకటి ఉంది నిన్ను అడగబోయే ఆఖరి కోరిక, ఆ తర్వాత నిన్నేమీ అడగననేసరికి ఏంటో నన్ను దేవుణ్ణి చేసి గొప్పోణ్ణి చేసేస్తాం మీ వదిన అన్నాక వదిన ఏం చేస్తుందో నీకు ఇప్పుడే తెలియదులే అన్నా అంది వల్లి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గోపాల్ ఆఫీస్కి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, హాల్లో డల్గా కూర్చొని కంట్లో జెండు బాంబు పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే ఏమైందయ్యా అని నాగమణి నాగలింగం వచ్చాక మిగతా వాళ్ళందరూ అక్కడికి వస్తే పెద్ద మోసం జరిగిపోయింది, వ్యాపారంలో ఇన్వెస్టర్లను నమ్మాను, మోసం చేశారు, మొత్తం షేర్లన్నీ కాజేశారు, షేర్లన్నీ పడిపోయినాయి, పైగా మనమే ఎదురు అప్పు కట్టాల్సి వచ్చింది, బిజినెస్ అంతా మూత పడిపోయిందమ్మా, ఇప్పుడికిప్పుడు 5 కోట్ల రూపాయలు మనమే ఎదురు కట్టాల్సి వచ్చింది, ఇప్పుడు బయట ఉద్యోగం ఎత్తుక్కోవాల్సిందే, మళ్ళీ వెళ్ళి బిజినెస్ చేయటానికి కూడా లేదు, పదమ్మా 5 కోట్లు డ్రా చేసిద్దు కానీ అనేసరికి ఇప్పుడు ఇవాళ శుక్రవారం అయ్యా, వద్దులే సోమవారం ఇస్తానులే అన్న తర్వాత
అది కాదమ్మా అంటే, అలా ఎలా జరిగిందిరా, అలా ఎలా చేసావు వ్యాపారంలో అని మిగతా వాళ్ళందరూ వస్తే అనుకుని చేస్తామా, ఎక్కువ లాభాలు రావాలని చేసేపాటికి ఇలా జరిగింది అని పెళ్ళాం చెప్పమన్నట్టే చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు గోపాలు. దాంతో చూద్దాం చూద్దాం ఇద్దాం అని చెప్పి అమ్మా నాన్న అక్కడి నుంచి తప్పించుకున్నాక అందరూ అసెంబ్లీ అయ్యారు. వీళ్ళు ఏమీ ఎరగనట్టు ఫోన్ ఎత్తుకెళ్ళి అక్కడ వీడియో తీసుకుంటూ నుంచున్నారు వల్లి అలాగే రాధ. ఇప్పుడు ఏమంటారా, తలా 1,25,00,000 వేసేసుకొని వాడికి 5 కోట్లు ఇద్దామా, ఎందుకు ఇవ్వాలమ్మా, ఎటు తెలిసిన రోజున ఓపెన్ అయిపోదాం అనుకున్నాగా, పనికి మాలిన ఎదవ ఒక్కొక్కళ్ళకి 50 కోట్లు ఇస్తాడనుకుంటే చెత్త ఎదవ ఇలా చేశాడు, వీడిని చెప్పుతో కొట్టాలి, ఏం పర్లేదమ్మా, ₹1 కూడా ఇవ్వకు నువ్వు అన్న తర్వాత ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీ 5 కోట్ల వాటా ఇచ్చుకోండి అంది పెద్ద కూతురు. నేనెందుకు ఇవ్వనిస్తాను, దీనికి విడాకులైనా ఇస్తా కానీ అన్నాడు నాగలింగం. మీ అందరూ ఇవ్వనప్పుడు నేను మాత్రం ఎలా ఇస్తాను, సరే ఓపెన్ అయిపోతే బయటపడిపోదాం అనుకున్నాగా, పడిపోయి వెళ్ళిపోదాంలే అన్న తర్వాత రాధ రోజు అడుగు అనేసరికి గోపాల్ నాగమణి మీద ఒత్తిడి తెచ్చేసరికి లాగి చెంప పగలగొట్టింది గోపాల్దే. అదేంటే డబ్బులు అడిగితే కొడతావని వెళ్ళి సోఫాలో పడితే పనికి మాలిన ఎదవ ఎక్కడున్నాయని తెచ్చివ్వరా డబ్బులు లేవందే. లేవంటావేంటమ్మా, 30 కోట్లు ఏమైపోయినాయి అంటే లేవురా, అలా అయిపోయినాయి అంతే, ఏమైపోయినాయి అంటే ఎటో పోయినాయి అంతే అనేపాటికి అలా చెప్తావేంటే నువ్వు అనేసరికి మరి లేవురా ఏం చేయమంటావు, అయితే లేవని చెప్పట్లా అనేపాటికి మనిషి ఆశ్చర్యపోయి కూర్చుండిపోయిన తర్వాత పనికి మాలిన ఎదవ, చేతగాని సన్నాసి, అసలు నువ్వు మా కడుపున తప్పబుట్టావు దరిద్రపు ఎదవ అనే వాళ్ళ నాన్న వచ్చి చెంపలు వాయించి కాలెత్తేశాడు గోపాల్ మీద. ఒకవైపున తల్లి కొట్టింది, తోడబుట్టిన వాళ్ళు నానా మాటలు అన్నారు. ప్రాణం పోయినా నువ్వు నిజం చెప్పకూడదు, ఇది డ్రామా అనే రాధ అనేసరికి గోపాల్ ఒకవైపున అదేంటే నాకు భయం పుడుతుంది, 30 కోట్లు పోయినాయి అంటదేంటే, పోయిన డబ్బులు ఏమైనాయో తెలుసుకుందు గానిలే, అప్పుడే కంగారు పడితే ఎలాగా, ఇంకొన్ని రోజులు ఆగు అన్న తర్వాత అదేంటే అంటే ఆగమంటున్నాంగా అన్నయ్య అనేసరికి నాగలింగం నాగమణిలో మార్పు వచ్చేసే, అందరు తిన్నదాకా ఆగు, కుక్కల్లే టేబుల్ మీద పడిపోతావే అని గోపాల్ నాపేయటం, అడ్డంలే అని రాధని విసుక్కోవటం. గోపాల్ కాళ్ళు జాపి కూర్చుంటే వదిన కాళ్ళు తొక్కేసుకుంటూ వెళ్ళి, ఎంత బారున జాపి కూర్చున్నావే జమీందార్లాగా, సంపాదించడం చేత కాదు కానీ అంటాం. అన్న అరే లేరా పోరా రారా అంటాం. బావా వేస్ట్ ఫెలో లేరా అంటాం. ఒకవైపున చిన్న తమ్ముడు ఏంట్రా అంటాం. ఎదురుగానే తాగటం, కూర్చొని ఎదురుగానే జోకులు వేసుకోవటం, మా పిల్లలకి స్నానం చేయించంటాం. గోపాల్ని ఒకవైపు నాన్నకంటే ఈపురుద్దంటాం, ఒరే వచ్చి కాళ్ళొత్తరా అని చెప్పి అక్క అంటాం. ఇవన్నీ చూసి ఏంటి వీళ్ళు ఇలా మారిపోయారో, మాట మనుషులు ఎంత తేడా వచ్చింది ఏంటనే గోపాల్ ఒకవైపున దిగులేసేసుకున్నాడు, ఆ 30 కోట్లు ఏమైపోయినాయా అనే. దాంతో ఈ ఇంట్లో నుంచి చిన్న ఇంట్లోకి మారుతాం పద అని చెప్పి ఈ ఇల్లు అమ్మేసి కార్లు అమ్మేసి అప్పు కట్టాను, చిన్న ఇంట్లోకి వెళ్దాం పదండి అన్న తర్వాత వెళ్ళాక మేము ఉండవమ్మా వాడితో పాటు ఆ ముష్టి కొంపలో మన విల్లాలు మేము ఖాళీ చేయించేసాం, వాటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇక అందరూ కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత నానా మాటలు అని, అదేంటి ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని చూశాను, ఇప్పుడు మన వాళ్ళని చూడమని అడుగు అంది రాధ. అంటే నిన్ను పోషించేంత మాకు లేదులే కానీ అయినా ఒళ్ళు బలిసి నువ్వు వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు నాశనం చేసుకొని మా పడి పంచల్లో పడుంటానంటే ఎలా, కుక్క నక్క పనికిమాల ఎదవా అని బోల్డన్ని మాటలని ఒక్కొక్కళ్ళు బ్యాగులు సర్దుకొని బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడు ఇన్నిన్ని నగల బ్యాగులు, ఇన్నిన్ని బట్టల ట్రాలీలు, ఒకవైపున లూయిస్ విట్టే బ్యాగుల దగ్గర నుంచి బ్రాండెడ్ షూల దాకా ఇవన్నీ వీళ్ళు ఎలా కొన్నారో, ఇవన్నీ వీళ్ళకి ఎక్కడి అసలు అనేసరికి అన్నయ్య నాతోరా అని చెప్పి వల్లి రాధ కలిసి వెంట పెట్టుకొని వెళ్ళారు గోపాల్ని. వెంట పెట్టుకొని వెళ్ళాక ఇక్కడే నుంచో క్లియర్గా వ్యూ కనపడుద్ది, మళ్ళీ మిస్ అవ్వకు అన్నయ్య అని చెప్పాక ఒక్కొక్కళ్ళు వీళ్ళు నలుగురు పక్కపక్కనే ఉన్న విల్లాల్లో ఉండటం, ఖరీదైన కారుల్లో తిరగటం, మెడ తిరగకుండా నగలేసుకోవటం, పిల్లలు ఏసీ బస్సుల్లో స్కూళ్ళకి వెళ్ళి రావటం, ఆ తర్వాత వీళ్ళు ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవటం, ఖరీదైన ఫోన్లు వాడటం, ఇవన్నీ చూసి నౌకర్లు చాకర్లు పనివాళ్ళు ఎక్కడి వీళ్ళకి ఇదంతా అని అడిగాక దమ్మనమనే ఇంటి నేమ్ ప్లేట్లు చూపించింది వల్లే. ఒక దాని మీద
నాగలింగం నాగమణి నిలయం, గీతా అనిల్ నిలయం, అమర్ స్వాతి నిలయం, అరుణ్ వాణి నిలయం అని ఉంటే ఈ నిలయాలన్నీ ఎక్కడియే అనేపాటికి దాన్నయ్య ఇంటికని ఆ అమ్మాయి దగ్గర ఉన్న వీడియోలన్నీ వేసి పెద్ద టీవీలో చూపించింది. అవన్నీ చూసిన తర్వాత కూర్చుండిపోయే వీళ్ళంతూ తేలుస్తాను, నేను వదిలేస్తాను అనుకుంటున్నావేమో, వీళ్ళనే నేనేంటో చూస్తారు, వీళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెడతాను, అసలు ఎవరిని అడిగి 30 కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు చేశారో నా డబ్బులు రూపాయితో సహా రికవరీ చేసుకొచ్చుకుంటాననేసరికి లాగి చెంప మీద కొట్టింది రాధ. వెళ్ళి కింద పడిన తర్వాత అసలు ఆ డబ్బులు నీకు పెట్టుబడి పెట్టింది ఎవర్రా, నువ్వే. అప్పుడు ఆ డబ్బులు ఎవరే, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి లాభం ఎవరిదే, నీదే. నీకు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్లు తగ్గితే ఇచ్చింది ఎవరు, ఇదే. మరి అలాంటప్పుడు నీకు చదువు లేదా, తెలివితేటలు లేవా, జ్ఞానం లేదా, 100కు 100 మార్కులు తెచ్చుకునే నువ్వు నీ జీతం నీ అమ్మకి ఇవ్వటం, నా జీతం నీ అమ్మకి ఇవ్వటం, జీతాలు స్వాహా చేసేసిందే. ఆ తర్వాత నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాక నన్ను ఉద్యోగాలకు తోలేసిందే. మీ అమ్మ ఎంత తెలివైందంటే నీ అక్క ఏ పని చేయదు, నీ బావ పనికి మాలినోడు నీ అక్కతో కాపురం చేయటం తప్ప ఏమీ చేయడు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్లని మేము అబద్ధం చెప్పుద్దే. మీ అన్న వదిన ఏమీ చేయరు, తిని కూర్చోవటం తప్ప. నీ చిన్న తమ్ముడు పెళ్ళాం ఏమీ చేయరు, కాపురం చేసి పిల్లల్ని గంటం, వాడు ఉంపుడు గత్తెలతో తిరగటం, మీ అన్న తప్ప తాగటం, మీ నాన్న మీ అమ్మతో పడకటింటి కాపురం చేయటం. ఇంత దాంట్లో నీకు ఇవన్నీ పట్టించుకునే టైమే ఉండదు. దానికి తోడు నేను పెట్టుబడి పెట్టి నా మొగుడని నిన్ను నమ్మి వ్యాపారం చేయమంటే మనకి బ్యాంక్ అకౌంట్లు లేక భారతదేశంలో బ్యాంకులు గొడ్డుపోయినాయి అని నీ అమ్మకి ఇచ్చావా? ఇచ్చిన వాడివి నీ అమ్మ వస్తానన్నప్పుడు ఎప్పుడైతే నీ వాళ్ళు వచ్చారో ఇక్కడ పడి తింటున్నారో అప్పుడే నువ్వు ఎవరి లైఫ్ వాళ్ళని చూసుకోమని చెప్పాలి కదా. అంతా దాంట్లో అన్న నువ్వేంటి అమ్మ, మరి నీ తోడపుట్టిన వాళ్ళను కూడా చూడాలి కదా అనేసరికి తలా ఒక 25 లక్షలు ఇస్తాను, అవి పెట్టి బావ చదువుకున్నాడు కాబట్టి అబ్రాడు, అన్నయ్య చదువుకున్నాడు కాబట్టి, తమ్ముడు చదువుకున్నాడు కాబట్టి నువ్వు వీళ్ళందరినీ అబ్రాడ్లు పంపిద్దాం అనుకున్నావంటగా అన్న. అమ్మ 25 లక్షలతో తృప్తి పడుద్ది అనుకుంటున్నావా? మీ అమ్మకి నువ్వు గుళ్ళో లింగాన్ని కూడా మింగినా కూడా సరిపోదు. నీకో విషయం తెలుసా, కనీసం ఆ వామనుడైన 3 అడుగులతో కొలిచేశాడంట భూమి ఆకాశాన్నే, మీ అమ్మ 1 అడుగుతో కొలుస్తుంది. అంత ప్రమాదకరమైన మనుషుల మధ్య ఉంటున్నప్పుడు మన రూపాయి మనం జాగ్రత్త చేసుకోవద్దు అనేసరికి అంటే ఇప్పుడు నా డబ్బులు పోయినాయా, ఒకటి మాత్రం క్లారిటీ ఇస్తాను, 30లో 5 తిరిగి రావు. అదేంటే అనేపాటికి మరి లూయిస్ విట్టే బ్యాగులకి, చెప్పులకి, కళ్ళజోళ్ళకి మీ వాళ్ళు జలసాలుగా ట్రిప్పులకి వెళ్ళి సెకండ్ హనీమూన్లకి వెళ్ళి ఎంజాయ్లు చేసి వచ్చినాయన్నీ నేను నీకు ఇవ్వలేనుగా, మిగతాయి అవి ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, నువ్వు ఒక 6 నెలలు నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళిరా పో అంది రాధ. అనేసరికి నీకు నాకు బిడ్డలు పుట్టకపోవటానికి కారణం నీది వేడి శరీరం అవటమో, నువ్వు ఒకసారి కలవంగానే పక్క తిరిగి పడుకోవటమో, నీకు ఆఫీసులో ఖాళీ లేకపోవటమో కాదు. నీ అమ్మ నాగుపాము ఇన్నాళ్ళుగా నా గర్భసంచిలో నీ బాబు కలిసి కక్కుతున్న విషయంతోనే నా కడుపులో పిండాలు కరిగిపోయి నాకు పిల్లలు పుట్టట్లేదురా పొసవ అనేపాటి కూర్చొని బావురుమని వల్లిని పట్టుకొని రాధని పట్టుకొని ఏడ్ చేస్తే, అలాంటి అమ్మా నాన్నలకు పుట్టామంటే అసహ్యం వేస్తుంది కదో అన్నయ్య. అయినా నా జీతం కూడా నేను వాళ్ళకి ఇవ్వలేదు కదరా పిచ్చోడా, అలా ఎలా నమ్మావు? కన్న తల్లి అనుకున్నావా, తండ్రి అనుకున్నావా, అక్కేలే బావేలే అన్నేలే తమ్ముడేలే అనుకున్నావా? చూసావా అన్న, ఓ చేతికున్న 5 వేళ్ళు ఒకేలా ఉండవని చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం రా, నేనంటే నీకు ఇష్టం. రేపొద్దున నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా తగిన వాడిని ఒకరిని చూసుకున్నాను, వాడు బాగానే సంపాదిస్తాడు, మా కోసమే రూపాయి పోగు చేసుకుంటాము. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం కాబట్టి ఇద్దరం కూడాను. నువ్వు నాకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదన్నయ్య, కానీ అమ్మా నాన్నకి ఏమైనా చేతులు కాళ్ళు పడిపోయినాయా? నాన్న అంతకుముందు ఉద్యోగం చేసేవాడు, నీకు ఉద్యోగం రాగానే మానేసి అమ్మతో కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఇక అక్క బావని ఉద్యోగం మానిపించి తెచ్చిందే. అన్నయ్యనే అలాగే చిన్నన్నయ్యనే అమ్మ సోమరిపోతులుగా వ్యసనపరులుగా తయారు చేసే తనకు తగిన మేనగోడళ్ళనే కోడళ్ళగా తెచ్చుకుందే. వీళ్ళ బతుకులకి వీళ్ళకే ఇది కాదంటే వీళ్ళకి మళ్ళీ 6 పిల్లలు. నమ్మటానికి కూడా ఓ హద్దుండాలిరా పిచ్చోడా అన్న తర్వాత 6 నెలల తర్వాత మెమ్మకు ఫోన్ చేసి నేను చెప్పన్నట్టు చెప్పు అంది రాధ. ఫోన్ చేస్తే అమ్మా అన్నాడు. ఏంటే అంది నాగమణి. అంటే నువ్వెక్కడా ఉండక్కర్లేదమ్మా, అన్నయ్య వాళ్ళ పడిపంచన అక్క వాళ్ళ పడిపంచన ఉంటానులే, ఆ రోజున బాధగా వెళ్ళావుగా, నేను మళ్ళీ
వ్యాపారం పెట్టాను. ఏంటే ఉద్యోగమా అంటే, కాదమ్మా వ్యాపారం పెట్టాను, కొత్తగా ఇన్వెస్టర్లు వచ్చి పెట్టుబడి పెట్టారు, ఈ 6 నెలల్లో బిజినెస్ డెవలప్ అయింది, బాగా లాభాలు వస్తున్నాయి, నువ్వు నాన్న రండమ్మా మా దగ్గరికే అన్న తర్వాత, పదండర్రా నిజంగా అనేపాటికి నిజంగా అన్నాడు. అనేసరికి పదండి పదండి వెళదాం, వాడే పోషిస్తాడు, ఈసారి మీ 50 కోట్ల కళ నెరవేరుస్తా పదండి అనేపాటి, మాకు మూడ్ లేదు, మేము ఇక్కడే ఉంటాం, నెల నెల షేర్ పంపించు అని నాగమణిని పంపించిన తర్వాత, నాగమణి వచ్చాక ఒక నెల రోజులు వెల్కమ్ చేసి వీళ్ళు సైలెంట్గా ఊరుకొని, ఒక రోజున వల్లి ఇదిగోనే నువ్వు ఇచ్చిన 10కి నీకు ₹1,00,00,000 అన్నాడు. అనేసరికి 10 ఏంటి 1,00,00,000 ఏంట్రా అంది నాగమణి. ఏం లేదమ్మా, వల్లి 10 లక్షలు ఇచ్చింది, బిజినెస్లో 1 ఇయర్ అయింది, లాభాలు వచ్చినాయి, షేర్స్ అమ్మాను, దానికి ₹1,00,00,000 ఇచ్చాను అనేపాటికి, అంటే ఇప్పుడు 10 లక్షలు ఇస్తే నువ్వు 90 వేసి 1,00,00,000 ఇచ్చావు, అదే 1,00,00,000 ఇస్తే ఏముందమ్మా 10 కోట్లు వస్తాయి అన్నాడు. ఓహో, అంటే అప్పుడు 10 కోట్లు పెడితే 100 కోట్ల, 100 కోట్లు పెడితే 1000 కోట్ల, 1000 కోట్లు పెడితే 10,000 కోట్ల అని మొగుడు పెళ్ళాం ఆలోచించుకుంటూ, ఏమే నీకు ఎక్కడే ఈ డబ్బులు అని అడిగితే, ఎక్కడే ఏముందమ్మా, నేను అంతకుముందు దాచుకున్నానుగా ఉద్యోగం చేసేటప్పుడు, అవే అన్నయ్యకి ఇచ్చాను, బిజినెస్లో పెట్టాడు అనేసరికి వెంటనే ఈ వార్త తన పెద్ద కూతురికి, పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి పోస్ట్ చేసేపాటికి రెక్కలు కట్టుకొని డేగలు గద్దలు వచ్చి వాళ్ళంటే ఇక్కడ వాలిపోయారు. ఆ తర్వాత తమ్ముడు చెల్లి పెట్టుబడి పెట్టావంటగా అనేసరికి, అవును అది ఇచ్చింది ఇన్వెస్ట్ చేశాను అన్న తర్వాత, వాళ్ళు ఇక్కడే ఉంటారంటయ్యా అంటే, ఉండమనమ్మా అన్నాడు. అన్న తర్వాత సడన్గా నాగలింగం, నా పేరు మీద 1 ఎకరం పొలం ఉండాలి, అప్పుడెప్పుడో ఎందుకు పనికిరాదు అనుకుంటే అది రేట్ వచ్చిందయ్యా అని చెప్పి ఆ పొలాన్ని నమ్మి పెట్టుబడికి నేను ఇద్దామనుకుంటున్నానంటే, ఆ తర్వాత వాళ్ళ పెద్దక్క, మా అత్త మామలు మాకు ఆస్తి పెట్టారు, అమ్మితే మాకు కోట్లే వస్తాయని, వాళ్ళ పెద్దన్నయ్యకి ఒకవైపున వాళ్ళ పెద్ద వదిన వల్ల కట్నం కలిసి వచ్చిందని, వాళ్ళ రెండో తమ్ముడికి కట్నం కలిసి వచ్చిందని ఇలా చెప్పేసరికి, చూద్దాం ఆలోచిద్దామంటే, వద్దులేండి బావగారు, వద్దులేండి అత్తయ్య, మీ డబ్బులు మీ దగ్గరే ఉంచి జాగ్రత్త చేసుకోండి అంది రాధ. అదేంటమ్మా, మా మొహం కాదు పిల్లల మొహం చూసైనా ఒప్పుకుంటావు అనుకున్నాము అంటే, మళ్ళీ రేపొద్దున మా పరిస్థితులు ఏదైనా అయితే మేమే మిమ్మల్ని ముంచేసామంటారో, ఇప్పటికే చాలా అనిపించుకున్నామంటే అవన్నీ కడుపులో పెట్టుకుంటారా, అసలు ఆ రోజు మేము ఎందుకు వద్దన్నామో తెలుసా, మీ మామయ్యకి నాకు ఆరోగ్యం బాలా, మీ దగ్గరే ఉంటే భారం మొయ్యొద్దా అమ్మ, మీరు 2 మనుషులు తగ్గిన 2 ముద్దలు తగ్గినట్టే అనుకున్నాము, మా అత్త మామ తీసుకెళ్ళి నన్ను ఎన్ని దెబ్బలు కొట్టి హారళ్ళు పెట్టారో తెలుసా అంది గీత. అమర్, స్వాతి తప్పుగా అనుకున్నావా అమ్మా, మేమే భారమయ్యి మీకు ఉండాలనుకోలేదమ్మా, వెళ్ళి పాచి పని చేసుకునైనా బ్రతుకుదాం, మిమ్మల్ని అలాంటి జీవితంలో తీసుకెళ్ళదలుచుకోలేదన్నాక, తమ్ముడు పెళ్ళాం మేమే ఇల్లరికి వెళ్ళి బతికొచ్చామన్నయ్యా అనే, ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు, పిల్లల కాళ్ళు పట్టుకుంటారని పిల్లలతో పట్టించి, ఆ తర్వాత వీళ్ళు ఆస్తంతా అమ్ముకొచ్చేపాటికి వెళ్ళ రేటు పెరిగి బ్యాంకులో వేసిన 2 కోట్లు వడ్డీతో కలిపి మొత్తం 6 కోట్లు వచ్చినాయి. 6 కోట్లు నలుగురు తెచ్చి 24 కోట్లు గోపాల్ చేతిలో పెట్టారు. గోపాల్ చేతిలో పెట్టేపాటికి, పోయిన డబ్బులు ఎటు రావు, ముందు ఇవున్నాయి అంతవరకు తీసుకెళ్ళి నువ్వు జాగ్రత్త చేయిపో ముందు అని చెప్పింది రాధ. చెప్పాక ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు గోపాల్. ఇలా 1 సంవత్సరం గడిచాక, డబ్బులేరా, డబ్బులు ఇస్తానన్నావు అన్న తర్వాత, ఏ డబ్బులు అన్నాడు గోపాల్. ఏ డబ్బులు అంటావేంట్రా అనేసరికి, ముందు 10 మంది మనుషుల్ని పిలిచి తన దగ్గర ఉంచుకొని, ఇక అమ్మా నాన్నల్ని కొడితే బాగోదని బెల్ట్ తీసుకొని, చెప్పు తీసుకొని అక్కా బావల్ని, అన్నా వదినల్ని, తమ్ముడు మరదల్ని పడేసి తుక్కు ర్యాక్ కొట్టి వదిలిపెట్టాడు గోపాల్. ఏమే నువ్వు కన్న తల్లివేనా, నీతి జాతి లేనిదానా, ఉరై నువ్వు తండ్రి అంటారా, నాగలింగం నాగమణి అని పేరు పెట్టుకున్నందుకు నాగుపాముల్లాగానే ప్రవర్తించారు, నన్ను కనలేదా మీరు, వీళ్ళని మాత్రమే కన్నారా, నా మీద పెట్టి వీళ్ళందరినీ బాగు చేయటానికి నేనేమన్నా మీకు ఏటీఎంనా, లేకపోతే నేనేమైనా బ్యాంకును అనుకున్నారా, దోచి వీళ్ళకి మీరు దోచిపెట్టడానికి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు
చేసుకుంటారు. ఇలాంటి స్కాములు అలాంటి స్కాములు అంటారు. ఫ్యామిలీస్లో మీలాంటి వాళ్ళు చేసే వాటిని ఏమనాలనే పాటికి అసహ్యం వేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ మొహం కూడా నాకు చూపించొద్దు, ఇంట్లో నుంచి బయటికి నడవండి అని అమ్మా నాన్నలు అయిపోయారు. వయసు అయిపోయింది, కుక్కలను కొట్టినా మిమ్మల్ని కొట్టినా ఒకటేనని వదిలేస్తున్నాను అనేసరికి వల్లి ఇంత ద్రోహం ఎలా చేయాలనుకున్నావమ్మా, వాడి భార్య కడుపులో పిల్లల్ని లేకుండా చేసేయాలని నీకు ఎలా కలిగిందే, నువ్వు మనిషివా మృగానివా అమ్మ, నువ్వు బాగుపడతావా, సర్వనాశనం అయిపోవమ్మా నువ్వు, వీళ్ళు బాగుపడతారనుకుంటున్నావా, పుట్టగతులు లేకుండా పోరు, మీ గతులు కుక్కలు కూడా పడవమ్మా థూ అనేసింది వల్లే. ఆ తర్వాత వెళ్ళబోతున్న వేళని ఒక్క నిమిషమని నువ్వు వాళ్ళని కొట్టొద్దు తిట్టొద్దు, నువ్వు వాళ్ళని ఏమీ అనొద్దని నేను ఆల్రెడీ చెప్పాను, వదిలేయండి ముందు వాళ్ళని అన్నాక అక్కడ వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు వదిలేశారు. వెళ్ళిపోతున్న వేళని ఒక్క నిమిషమని మీరు దిగజారిపోయి మాకు వెన్నుపోట్లు పొడిచినా నా కడుపు పండకూడదని నువ్వు ఏం చేసినా ఆయన మంచితనంతో నిన్ను నమ్మి ఒక కొడుకుగా డబ్బులు ఇచ్చాడు. ఈ వయసులో మీరు వీధిన పడి అడుక్కు తినాలని మేమెప్పుడు అనుకోలేదు, మేమే రోజు మీ చెడు కోరుకుందలేదు. మీరు ఆయన అమ్మా నాన్నలు ఆయన కన్నందుకు ఖరీదు కట్టే ఇస్తున్నాను, లెక్క పెట్టి ₹1,00,00,000. ఈ ₹1,00,00,000 మీ ఇద్దరు భవిష్యత్తు కోసం, మీరు మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి విషయాన్ని చెమ్మొద్దు, ఈ డబ్బులతో మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతకండి అని ₹1,00,00,000 అకౌంట్లో వేసిన పాస్బుక్ అత్తమామల చేతిలో పెట్టేసింది రాధ. ఇక గీతకి, అమర్కి, అరుణ్కి ఉన్న 6 పిల్లల పేరు మీద ఒక్కొక్కళ్ళకి 50 లక్షల చొప్పున ₹3,00,00,000 వేసి ఈ డబ్బులు పిల్లలకు 18 ఏళ్ళు వచ్చి వాళ్ళకే వాళ్ళు తీసేంత వరకు వీటి మీద అసలు వడ్డీ మీరు కదిలించకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం వేశాను. వాళ్ళకి ఎందుకు ఇచ్చానో తెలుసా, మీలా రేపొద్దున వాళ్ళు మృగాల్లాగా తయారయ్యి కాలకూట విషయాన్ని చిమ్మే సర్పాల్లా తయారవ్వకూడదని నడవండి బయటికి అని చెప్పి వాళ్ళని ఆ క్షణం గెంటేసింది. బయటకు వచ్చాక అది నాశనం అయిపోను, వాడు నాశనం అయిపోను, వల్లి పుట్టగతులు లేకుండా పోను, వాళ్ళు ఏకమైంది. డబ్బులు మొత్తం తీసుకొని ముష్టి తల ₹1,00,00,000 పడేశారు. అది పిల్లల పేరు మీద వాడుకోవటానికి లేకుండా చేశారు. ఇప్పుడు మేము ఎలా బతకాలి, ఎక్కడికి వెళ్ళి బతకాలి, మాకేమైనా పనులు చేయటం వచ్చా, నువ్వు మాకు పని పాట చేయకుండా ఇంట్లో ఉండటం నేర్పించి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావంటే ₹1,00,00,000 ఇచ్చిందిగా పదండనే ఇక మిగతా వాళ్ళందరినీ తీసుకొని నాగలింగం నాగమణి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వల్లి ఇక పెళ్లి చేసుకోవా అనేపాటికి ఇంక వాడు చచ్చిపోతాడు వదిన అని వల్లి రఘుని పెళ్లి చేసుకుంటే ₹1,00,00,000 నగలు 50 లక్షల డబ్బులు వల్లికి ఇస్తే వద్దు అన్నారు రఘు వల్లే. అన్న తర్వాత లేదమ్మా, నీలాంటి మంచి వాళ్ళు డిజర్వ్ చేసుకుంటారు, ఆయన వ్యాపారంలో నీది 10 లక్షల పెట్టుబడి ఉందే, నీకు డబ్బులు నీ పేరు మీద ఉంటే ఇష్టం కదా, నీకు నగలంటే ఇష్టంగా ఉంచు వల్లే అన్న తర్వాత రఘు ఒక్కటే మాట అన్నాడు, చాలామంది ఇలాంటి ఎవరిళ్లలో జరగవనుకుంటారు, కానీ నేను ఈ రోజున ఒక ఆఫీసర్ని అయ్యే రోజు ఎన్నో కేసులు చూస్తున్నాను. మా అమ్మ మోసం చేసింది, నాన్న మోసం చేశాడు, మా అమ్మ అక్కకి మొత్తం పెట్టింది, మా నాన్న అన్నయ్యకి మొత్తం పెట్టాడు, మా నాన్న ఉంపుడు గత్తికి పెట్టాడు, మా అమ్మ మా మేనమామ కొడుకులకి పెట్టింది, ఇలా ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు. ఫ్యామిలీ అనుకుంటాం, బంధాలు బంధుత్వాలు అనుకుంటాం, అందుకే నేను మా అమ్మ నాన్నల్నే నా తోడబుట్టిన వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడుంచి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను వాళ్ళకి నేనని వల్లిని తీసుకొని రఘు వెళ్ళిపోయి వాళ్ళ కాపురం వాళ్ళు పెట్టుకున్నాక రాధ గోపాల్తో తను ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. వాళ్ళ రూపాయి వాళ్ళు జాగ్రత్త చేసుకుంటూ రాధ ప్రెగ్నెంట్ అయ్యే 2 పిల్లలు పుట్టేశారు. ఇలా వీళ్ళ హ్యాపీగా వీళ్ళ ఫ్యామిలీలు సెటిల్ అయిపోయి ఆ తర్వాత వల్లికి కూడా ఓ పాప బాబు పుట్టేశారు. ఇంత కాలంలో వీళ్ళు ఇచ్చిన ₹1,00,00,000 మొత్తం కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుల్ని పని చేయనివ్వదు కాబట్టి నాగమణి మొత్తం దిగదినేశారు. ఈ ఎంత కాలంలో తిన్న తర్వాత ఇక వీళ్ళ దగ్గర డబ్బులు లేక అడుక్కు తింటున్నారని తెలిసిన అనిల్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కుక్కల్ని కొట్టినట్టుగా కొట్టి తీసుకెళ్ళి ఉన్న 4 గేదెల దగ్గర గీతని తొక్కేసి అనిల్కి ఉన్న 2 ఎకరాల పొలం వ్యవసాయం చేయమని తీసుకెళ్ళి పొలంలో విసిరేశారు. ఇక అమర్ స్వాతి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వీళ్ళని ఉతుక్కుంటూ తీసుకెళ్ళి ఆ తర్వాత అమర్ చేత ఒక బడ్డీ కొట్టు పెట్టించే స్వాతి చేత మిషన్ కుట్టుకోమని ఒక మిషన్ మొహాన పడేశారు. ఆ తర్వాత అరుణ్ని వాణిని వాళ్ళమ్మ నాన్న తీసుకెళ్తే అక్కడ కూడా అరుణ్ ఉద్యోగంలో పెడితే ఉంపుడు గత్తెలతో తిరుగుతుంటే పడేసి ఒళ్ళంతా చెప్పరాని చోట కూడా వాతలు పెట్టి ఆ తర్వాత కూతుర్ని అల్లుడిని ఎలా ఉంటే లాభం లేదని చెప్పి
పచ్చళ్ళ వ్యాపారం పెట్టించి కేజీ 300 400కి స్లమ్లో ఉన్న వాళ్ళకి పచ్చళ్ళు అమ్మిస్తూ ట్యూషన్లు పెట్టించి ట్యూషన్లు చెప్పిస్తూ అరుణ్ని తీసుకెళ్ళి నెలకు 30,000కే ఒక ఇంట్లో డ్రైవర్ కమ్ సెక్యూరిటీ కమ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కూరగాయల దగ్గర నుంచి అన్నీ తెచ్చిచ్చే పనోడి కింద పడేశారు. దాంతో ఇక ఇలా వీళ్ళని కూర్చుంటే తన్ను నుంచుంటే తంతూ పిల్లల్ని 18 ఏళ్ల వరకు మీరే పోషించుకోండి, ఆ తర్వాత మీ గోపాలం వేసిన డబ్బులు ఉన్నాయిగా అవి పెట్టి పిల్లలే బతుకుతారులే అనేశారు వాళ్ళు. ఇలా వీళ్ళ లైఫ్లు సెటిల్ అయ్యాక నాగలింగం నాగమణి పిల్లల దగ్గరికి వెళ్తే మూకుమ్మడిగా అందరూ కలిసి మాట్లాడుకొని తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో పడేశారు. ఆ ఆశ్రమంలో ఉండలేక రోగాలు పుట్టిపోయి ఆ తర్వాత ఆ వేసిన ఆశ్రమం ఈ స్టేటు కాదు, ఈ ఊరు కాదు, ఈ భాష కాదు, ఎటెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కంటి చూపు మందగించింది, రోగాలు వచ్చేసినాయి. దాంతో పురుగులు పడే మంచంలో పడే నోళ్ళు పడిపోయి పక్షపాతాలు వచ్చి కిడ్నీలు చెడిపోయి లంగ్స్ చెడిపోయి చివరికి నానా నరకాలు హింసలు పడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిన శవాల్ని కూడా మేము తీసుకెళ్ళాం, మీరే ఖననం చేసేయండి అని మిగతా పిల్లలు చెప్పేసరికి అలా వీళ్ళు అంతిమగతి వీళ్ళకి అలా పట్టింది. చివరికి ఇక భార్య మంచిది కావటం తెలివైంది కావటం, గోపాల్ తన మంచితనంతో కన్న తల్లిదండ్రుల్ని నమ్మాడు తప్ప స్వార్థపూరితమైనోడో పెళ్ళాన్ని కొట్టేవాడో తిట్టేవాడో అమ్మా నాన్నల మాటలు విని హింసలు పెట్టేవాడో కాదు. కాబట్టి ఆ అబ్బాయి మారాడు, నిజాలు తెలుసుకున్నాడు, వాళ్ళ జీవితం బాగుంది. ఫస్ట్ నుంచే లైఫ్ని కరెక్ట్గా డిజైన్ చేసుకున్న వాళ్ళ లైఫ్ బాగుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాని పెద్దవాళ్ళు బహుశా అందుకే అంటారేమో. ఇలా ఈ కథ పూర్తయింది. ఎంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.